ఒక అంశాన్ని చెప్తున్నాను. దేవుని యొద్దకు సమీపించుట, దేవుని యొద్దకు సమీపించుట, ద అప్రోచ్ టు గాడ్ అని ప్రవక్త బోధించారనమాట. దేవుని యొద్దకు సమీపించుట అనే వర్తమానాన్ని 1955 సంవత్సరం జనవరి 23వ తారీఖున బోధించారు. ఆ వర్తమానంలోని మొత్తం నేను చెప్పడానికి నాకు అవకాశం లేదు, కానీ అందులో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను నేను టచ్ చేస్తూ ఈరోజు ఈ మధ్యాహ్నము ఈ ఉదయకాల సమయం వర్తమానాన్ని నేను తీసుకుంటున్నాను. సాయంకాలము సాధ్యమైతే ప్రభురాత్రి భోజనం కాబట్టి నేను యెహోవా యొక్క 7 పండుగలు మనం చూడండి. ఒక పరిపూర్ణ వివాహం వెనక ఒక పరిపూర్ణమైన దేవుని చిత్తం అనేసి ఒక వర్తమానం బోధించుకున్నాం. ఆ వర్తమానానికి ప్రధానమైన టైటిల్ మనం అది పెట్టినా కానీ దాని వెనకాల దాగిన టైటిల్ ఏమిటి? వివాహము, పరిత్యాగము. అర్థమవుతుంది కదండి. అలాగే ఇది కూడా సేమ్ అదే విధానంలో యెహోవా యొక్క 7 పండుగలు అనే వర్తమానం వెనకాల బూరల పండుగ, ప్రవక్త బోధించినటువంటి వర్తమానము బూరల పండుగ. అర్థమవుతుంది కదండి. దీన్ని ప్రధానంగానే నేను తీసుకొని సాయంకాలం నుంచి ఈ ఇంచుమించు నాకు తెలియదు ఎన్ని వారాలు పడుతుందో తెలియదు, కానీ ఇంకా నేను బూరల పండుగ అనే వర్తమానాన్ని యెహోవా యొక్క 7 పండుగలనే భాగంలో దాన్ని తీసుకొని బోధించాలని అనుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ దాన్ని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు అందరూ కూడా దానికోసం ప్రార్థన చేయండి. వర్తమానము ఎందుకు చెప్పబడుతుందో దానికోసం మీరు ప్రయాసపడాలి. ఏదో వచ్చాము కూర్చున్నాం వెళ్ళిపోయామని కాదండి. మళ్ళీ వెళ్ళిపోయి ఆదివారం వచ్చాం, సోమవారం నుంచి మళ్ళీ మన ఉద్యోగాలు బిజీ అయిపోయి మళ్ళీ ఆదివారం శనివారం వరకు పూర్తిగా బిజీ అయిపోయి మళ్ళీ ఆదివారం అయ్యేసరికి మళ్ళీ చక్కగా తయారై ఆదివారం చర్చకి వచ్చేస్తే సరిపోయింది కాదు. ఇప్పుడు వర్తమానము ప్రకటించబడుతున్న సమయంలోనే సంథింగ్ ఏదో జరుగుతుంది. ఆ జరుగుతున్న కార్యాల్లో నేను ఉన్నానా లేనా, ఇప్పుడు ఈ వర్తమానంలో నేను భాగమై ఉన్నానా లేదా. సోమవారం ఒక్కరోజే ఉంటుంది ఆ వర్తమానము, సోమవారము మంగళవారము అన్ని రోజులు కూడా వర్తమానం ఉంటుంది. అన్ని రోజులు వర్తమానం ఉంటుంది, కానీ వర్తమానంలో నువ్వు ఉంటున్నావు లేదో చూసుకోవాలి. ఆదివారం ఒక రోజు కూర్చొని వెళ్ళిపోయింది వర్తమానం కాదు. అన్ని రోజులు కూడా నీ జీవితంలో వర్తమానం ఉండాలి. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా నీ వర్తమానంతోనే ధ్యానం చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నా సరే, కానీ నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా సరే, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ఏ కూలి పని చేసుకోవచ్చు, ఏ పని చేయొచ్చు, పెయింటింగ్ వర్క్ చేయొచ్చు, కార్పెంటర్ వర్క్ చేయొచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు. కానీ చేస్తున్న ప్రతి పనిలో కూడా వర్తమానం ఉండాలి. అలా వర్తమానం ఉంటేనే నువ్వు ఉన్నట్టు. నీ జీవితంలోని పనిపాట్లలోని కదలికల్లోనూ వర్తమానం పనిచేస్తూ ఉంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు వర్తమానంలో ఉన్నావని, లేదా నువ్వు అవుట్ ఆఫ్ మెసేజ్, ఇంకా నువ్వు వర్తమానానికి బయట ఉన్నావని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొద్దకు ఎలా సమీపించాలి, ఇందులో ప్రవక్త చాలా విషయాలు బోధించారు. దేవుని యొద్ద గురించి లేఖనం ఒకసారి చూద్దాం. మరి కొంతమంది లేటుగా వచ్చారు కదా, వాళ్ళ కోసం మరొకసారి ఆ లేఖనాన్ని మనం తీసి చదువుదాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఈ లేఖనాన్ని తీసుకొని ఈ కాల ప్రవక్త విలియం మేరన్ బ్రెన్హామ్ గారు దేవుని యొద్దకు సమీపించుట అని వర్తమానాన్ని బోధించారు. చూడండి, అక్కడ 4వ వచనం మొదటి లైన్లో నీ ఆవరణములలో నివసించున్నట్లు. ఏమిటి నీ ఆవరణము? దేవుని మందిరమే. నీ ఆవరణము అంటే దేవుని మందిరమే. నీ ఆవరణం అంటే దేవుని మందిరంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. అంటే దేవుని ఆవరణంలో నివసించాలి అని అంటే ఎవడ భర్త వాడు వచ్చి అక్కడ నివసించడానికి అవ్వదు. అక్కడ కింద లైన్లో ఏముంది? నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. అంటే దేవుని ఆలయంలోను, ఇక్కడ మనకి వేస్ట్ లేదా ఉండేది, సరేలేండి.
చూడండి, దేవుని ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, ఈ దేవుని యొక్క ఆలయంగా మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. ఇది ఒక పరిశుద్ధ స్థలంగా మనం నమ్ముతున్నాం. ఈ ఆవరణంలోనికి మనం రావడానికి మనుషులుగా వచ్చేసాం. ప్రవక్త ప్రతి సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉన్నారు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. ఎవరి సంఘంలోని? యేసుక్రీస్తు సంఘంలోను కూడా. మరి యేసుక్రీస్తు సంఘంలో ఉన్నప్పుడు బ్రన్హం గారి సంఘంలో ఉండరా? బ్రన్హం టెబర్నికల్లో ఉండరా? ఉంటారు. ఆయన బ్రన్హం టెబర్నికల్ దగ్గర గురించి చెప్పలేదు. ప్రపంచంలో ఉన్న ఏ సంఘంలోనైనా సరే కానీ ఈ 3 రకాల విశ్వాసులు ఉంటారు అన్నాడు. మరి 3 రకాల విశ్వాసులు ఇక్కడికి ఉన్నారు అని చెప్పి ప్రవక్త బ్రన్హం గారు విశ్వాసులకు ఒకలా బోధించి, అవిశ్వాసులకు ఒకలా బోధించి, వేషధారులకి ఒకలా బోధించలేదు. అందరికి కూడా ఒకే విధానంలో, ఒకే కోణంలో బోధించాడు. బోధించిన విధానం కూడా ఆయన ఎలా బోధించాడు అని అంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడాలనేసే బోధించాడండి. చూడండి, కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడాలనే విధానంలోనే, ఆ ఎత్తబాటు కావాల్సిన విశ్వాసాన్ని పొందుకోవాలనే విధానంలో ఆయన బోధించాడు. కాబట్టి ఇక్కడ నీ ఆవరణంలో నివసించినట్లు ఎవరి భర్త వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు. మొన్న ఒకసారి ఇక్కడ మనం ఇలా వాక్యం చెప్తూ ఉంటే ఒక త్రాగుబోతుడు సడన్లీగా వచ్చాడో రాలేదా? వచ్చాడు, రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ మనుషులు యాంత్రికంగా మన కాళ్ళు చేతులు కదులుతాయి కాబట్టి నడుచుకుంటూ వచ్చి కూర్చోవచ్చు. కానీ అసలైనది దేవుని ఆలయంలోనికి అసలైన రావడం అనేది ఎలా జరుగుతుంది అని అంటే, నీవు నేను వచ్చేసిన విధానం కాదండి, ఆయన ఏర్పాటు చేసుకోవాలంట. దేవుని ఆలయంలోకి రావడం అనేది ఏంటిది? ఏర్పాటు. అదొక ఏర్పాటు అయి ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు నిజంగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని మందిరానికి నేను రావాలి, వెళ్ళాలి అనేది నీకు ఒకవేళ బలమైనటువంటి ఆ యొక్క ఉత్తేజము లేదా ఆ యొక్క కోరిక నీలోకి వచ్చింది అని అంటే, నువ్వు ఏర్పాట్లో ఉన్నావని అర్థం. నిన్ను బలవంతంగా ఎవరో నెట్టినట్టు, బలవంతంగా వచ్చినట్టు, బలవంతంగా నువ్వు వస్తున్నావు, బలవంతంగా కూర్చుంటున్నావు, బలవంతంగా అయిపోయిందిలే, ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు వెళ్ళిపోతాను అనుకుని బలవంతంగా ఉంటున్నావు అని అంటే, చూడు నువ్వు ఎక్కడున్నావో. హల్లెలూయా. దేవుని మందిరం కోసం ఆరాట పడాలి అంటున్నాడు ప్రవక్త. ఆదివారం ఎప్పుడు వస్తుందా ఎదురు చూడాలి అన్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ లేఖనాల వెనకాల దాగి ఉన్నది ఏమిటి అని అంటే, దేవుని మందిరంలోనికి నువ్వు రావడానికి, దేవుని యొక్క ఆలయంలోనికి నువ్వు రావడానికి నీ ఆలోచన కాదు, నీ విధానం కాదు, కానీ దేవుడే ఆ వ్యక్తిని ఎన్నుకోవాలి. దేవుడే ఏర్పాటు చేసుకున్నవాడు మాత్రమే ధన్యుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. చూడండి, కింద లేని కూడా ఒకసారి. సౌండ్ కొంచెం ఎక్కువైపోయిందేమో, మనకి సరిపోయిందా? చూడు, కింద లైన్ చూడు, 3వది. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. 2 కార్యాలు కనిపిస్తున్నాయి. తృప్తి పొందటం అనే ఈ కార్యము, మేము తృప్తి పొందేదము అంటే మనం ఇప్పుడు దేని ద్వారా తృప్తి పొందాలి? నీ పరిశుద్ధాలయము చేత. హల్లెలూయా. నీ మందిరంలోని మేలు చేత. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాలయం అనగా ఎవరు? మనమే కదండి. నూతన యెరూషలేముగా ఉన్న మనమే కదండి. హల్లెలూయా. ఇది పరిశుద్ధాలయం. పరిశుద్ధాలయం అంటే భవనం కాదు, ఈ గోడలు కాదు. పరిశుద్ధాలయం అనగా మనమే. ఈ గోడలకి జీవం లేదు, ఇది కేవలము నిర్జీవమైనటువంటి ఒక స్థలము. కానీ జీవము కలిగిన సంఘము కావాలి ఆయనకి. దేవుని సంఘము సజీవంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం ఎవరిమంటే దేవుని యొక్క సజీవ సంఘమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, నీవు నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. పరిశుద్ధాలయం దగ్గర నుంచి మనం మేలు పొందుకోవాలి, పరిశుద్ధాలయం దగ్గర నుంచి తృప్తి చెందాలి అని అంటే, ఈ ఆలయముగా ఉన్న మనము, సహోదరులుగా ఉన్న మనము, నీ పక్కన ఉన్న సహోదరుడు నిన్ను చూసి తృప్తి చెందాలి, నిన్ను చూసి అతను నీ దగ్గర నుంచి మేలు పొందుకోవాలి. ఆ సహోదరుడితో మాట్లాడకూడదు, ఆ సిస్టర్ గారితో మాట్లాడకూడదు. నువ్వు ఆ పరిశుద్ధాలయం దగ్గర రాలేదు. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి చెందాలి.
నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలులు, ఇక్కడ జరుగుతున్నటువంటి మేలులు, ఇక్కడ జరుగుతున్న కార్యములు, ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు, ఇక్కడ జరుగుతున్న ఆశ్చర్య కార్యాల ద్వారా మేము తృప్తి చెందాలి. అలాంటి కార్యాలు ఏమీ లేకుండా వచ్చి నువ్వు వెళ్ళిపోతుంటే నీకు ఎటువంటి తృప్తి అనేది లేకుండా ఉన్నట్లయితే ఆ మందిరాన్ని నువ్వు వెళ్ళకూడదు కూడా. నువ్వు మందిరానికి వెళ్ళేవు అంటే ఖచ్చితంగా సంతృప్తి చెందాలి. సాటిస్ఫాక్షన్ లేకపోతే నువ్వు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్తే నీకు సంతృప్తి కలుగుతుంది అనేది ఈ లేఖనాల్లో తెలియజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారు దేవుని యొద్దకు సమీపించుట అని ఈ వర్తమానాన్ని తీసుకుని ఆయన బోధించినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా, వారు ఏ మతస్థులైనప్పటికీ కూడా, ఎవరైనా సరే కానీ వారి యొక్క చివరి ప్రయత్నం ఏమిటి అంటే దేవుణ్ణి సమీపించటమే. దేవుణ్ణి ఎలాగైనా సమీపించాలి, దేవుణ్ణి ఎలాగైనా కనుగొనాలి, అదే వాళ్ళ యొక్క గోల్గా ఉంటుందండి. చూడండి, మనకి అనేక మంది హైందవ సహోదరులు ఉన్నారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, హిందువులు. వాళ్ళకి తెలిసినటువంటి కోణంలో వాళ్ళ గ్రంథాలు ఏం బోధిస్తున్నాయి దాని ప్రకారంగా వాళ్ళు భక్తి చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు భక్తి చేస్తున్నారంటే దేవుడిని సమీపించడానికే. ఎంతో ప్రయాసపడి, ఎంతో దూరంగా ఉండి ఎక్కడో ఉన్నటువంటి గుళ్ళు గోపురాల దగ్గర వెళ్ళి మొక్కులు తీర్చుకుంటూ వస్తూ ఎందుకు ఎంత ప్రయాసపడుతున్నారు, ఎందుకు అంత కఠినంగా ఆ వ్రతాలు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే వారికి తెలిసిన దేవుణ్ణి వారు సమీపించడానికి, అలాగే ఏ మతస్థుడు తీసుకున్న ఒక ముస్లిం తీసుకుందాం. ఒక్క నిమిషం క్షమించండి. ఒక ముస్లిమ్స్ తీసుకుందాం. వారికి తెలిసినటువంటి వాళ్ళ గ్రంథాలు ఏవైతే బోధిస్తున్నాయో ఆ గ్రంథాలు బోధించినటువంటి విధానంలోనే వాళ్ళు కూడా వారు దేవుడిని సమీపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు సమీపించట్లేదా మనకు అనవసరం. కానీ వాళ్ళ గ్రంథాలు ఏది తెలియజేస్తున్నాయో ఆ కోణంలో మాత్రం వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారండి. హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళు తయారు చేసుకున్న దేవుళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక దాంట్లో వాళ్ళు ఒక దేవుడు ఉన్నాడు అని గుర్తించి దాన్ని సమీపించడం కోసం వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేనండి. భూమి దగ్గర పుట్టిన ప్రతి మనిషి కూడా అంటున్నాను నేను, బ్రదర్, మరి నాస్తికులు ఉన్నారు కదా, వాళ్ళు ఏ దేవుడిని నమ్మరు కదా, వాళ్ళు ఎలాగా అనేసి మీరు అనుకుంటున్నారా? నాస్తికులు దేవుడిని నమ్మరని మనం అనుకుంటున్నాం, కానీ మనల్ని భ్రమింప చేయటానికి తప్పుతో నడిపించడానికి వాళ్ళు మేము ఏ దేవుడిని నమ్మమని చెప్తారు, కానీ వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు. ఏమిటి వాళ్ళ దేవుడు అంటే విజ్ఞాన శాస్త్రం. అర్థమవుతుందండి. సైన్స్, వాళ్ళ దేవుడు సైన్స్, మూఢనమ్మకాలు అన్నీ ఓకే, కరెక్టే, కాదనలేదు. కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ చూపిస్తారు. అవన్నీ కూడా ఎడ్యుకేషన్లను ఇదిగో ఈ రీతికి ఇక్కడ ఈ శాస్త్రం ఇలా చెప్తుంది, ఇది ఇలా చెప్తుంది, అది ఎలా చెప్తుంది అని చెప్పి వాళ్ళు దాన్ని మొత్తం అంతా కూడా ఎక్కడ తీసుకువెళ్తున్నారు? సైన్స్ దగ్గర తీసుకువెళ్తున్నారు. చూడండి, మనిషిని ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మనిషి దేవుడు సృష్టించాడు మానవుడిని అని మనం చెప్తాం. అలాగే వేరే మతస్థులు వాళ్ళ దేవుడు ఎవరో సృష్టించారని వాళ్ళు చెప్తారు. కానీ నాస్తికులుగా ఉన్న వీళ్ళు ఏం చెప్తారు అంటే దేవుడు అనేవాడే లేనప్పుడు దేవుడు ఎలా సృష్టిస్తాడని చెప్పి, మానవుడు ఎలా వచ్చాడు అంటే కోతిలో నుంచి వచ్చాడని చెప్తారు. అంతేనండి. కోతిలో నుంచి వచ్చాడు అని చెప్పి ఈ రీతిగా వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు దాన్ని అంటే మనం నమ్ముతున్న విశ్వాసం మనం వెళ్తున్నాము, వాళ్ళు నమ్ముతున్నటువంటి విశ్వాసం వాళ్ళు కొనసాగుతూ వెళ్తున్నారు. మొత్తానికి ఈ ప్రయాణాలన్నీ కూడా ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి అంటే దేవుణ్ణి సమీపించడానికే. దేవుణ్ణి సమీపించాలి. ఎందుకు దేవుణ్ణి సమీపించాలని మనిషి కోరుకుంటున్నాడు? ఎందుకు దేవుణ్ణి సమీపించాలి?
ఎందుకు కోరుకుంటున్నాడు అంటే మనిషి ఒకప్పుడు దేవుని సన్నిధిలోనే ఉండేవాడు. హల్లెలూయా. మనిషి ఒకప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మనిషి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. మీకు అర్థమవుతుందండి? దేవుని సన్నిధి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధి దగ్గర నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయాడో అప్పటి నుండి మానవుడు దేవుడిని మరలా సమీపించాలని వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందండి? మరి ఈరోజు నేను అంశాన్ని మరి ఏదో మొన్న గత వారం చెప్పిన ఆ కోణంలోని కాకుండా కొన్నిసార్లు టీచింగ్ టైప్లో చెప్తూ ఉంటాను. ఉపదేశించడం అనేది అవసరం మనకి. అందుకోసం ఇలాగ మెల్లగా నెమ్మదిగా అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. చూడండి, ఇక్కడ కూర్చున్న మనము కూడా పుట్టుకతోనే క్రైస్తవులుగా ఉండొచ్చు, లేదా సంఘశాఖల నేపథ్యం ఉండొచ్చు. గత వారం చెప్పినట్టుగా ఆయా రకాలైనటువంటి నేపథ్యాల నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే దేవుణ్ణి సమీపించడానికే. మన పాత జీవితాల్లో మనం ఇంతకుముందు మనం హైందవులుగా ఉన్నప్పుడు, లేదు ఇంతకుముందు మనం సంఘశాఖలుగా ఉండొచ్చు, ఏదో రకంగా అక్కడ ఉన్నప్పుడు మనము అప్పుడు దేవుడిని సమీపిస్తూనే ఉన్నాం కదా. కానీ ఆ సమీపించే విధానం దగ్గరికి వచ్చినప్పుడు మనకి సంతృప్తి కలగట్లేదు. లేఖనం అదే కదా తెలియజేస్తుంది. నువ్వు దేవుని ఆలయంలోనికి లేదా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు అక్కడ జరుగుతున్న కార్యాల ద్వారా నువ్వేం చేయాలి? నీకేం రావాలి? సంతృప్తి కలగాలి. నీకు అక్కడ సంతృప్తి లేదు. ఆ ఆచారాల మధ్యలో నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఉండొచ్చు కానీ నీకు సంతృప్తి కలగలేదు. ఆ సంఘశాఖల బోధ దగ్గర నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఉండొచ్చు కానీ నీకు సంతృప్తి లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే ఇప్పుడు నేను దేవుడు సమీపించడానికి నాకు కొత్త మార్గం ఏర్పడింది, ఒక కొత్త మార్గాన్ని తీసుకొచ్చాను, ఆ కొత్త మార్గంలో ప్రయాణం చేస్తాను, ఈ మార్గంలో నుంచి నేను వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను దేవుణ్ణి సమీపిస్తున్నాను. హల్లెలూయా. అయితే ఈ వర్తమానంలో ప్రవక్త అంటున్నారు, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కొన్ని రాశాను. ఈ సమీపించడం గురించి మాట్లాడుతూ ప్రవక్త అంటున్నారు, మనము ఒక రాజుని, ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి సమీపించాలి, రాజు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆ సామాన్యంగా ఉన్నటువంటి మనిషి, ఆ వ్యక్తి, దానికి ఒక పద్ధతి ఉంటుంది అంటున్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఆ వ్యక్తి స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే దానికి ఏమీ అవసరం లేదు, ఇద్దరు సమాన క్యాడర్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి రేపు బాగున్నావా లేదురా అని మాట్లాడుకోవచ్చు సింపుల్గా. కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మాత్రం ఒక విధానం ఉంది, దానికి ఒక అపాయింట్మెంట్ అవసరం. ముందుగానే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి కోట దగ్గరికి వెళ్ళిపోయి ఆ గేట్ల దగ్గర ఉన్నటువంటి ఆ సైనికుల దగ్గరగా ఉంటారు అక్కడ గేట్ కాపలదారులు, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు పక్క తోసుకొని వెళ్ళిపోయి, రాజా, ఓయ్ రాజా, ఇదిగో నాకు పలానా సమస్య ఉంది అని చెప్పారు అనుకోండి, వెంటనే ఆ రాజుగారు మరణశిక్ష కూడా విధించవచ్చు. చెరసాలలో వేయడమే కాదండి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి అక్కడ మరణశిక్ష కూడా అమలు జరగవచ్చు. అంతే కదండి? కాబట్టి ముందుగా ఆ రాజును సమీపించాలి అని అంటే ఆ రాజును సమీపించడానికి ఒక విధానం ఉంది. అక్కడ ముందు రాజుగారి కంటే మంత్రులు ఉంటారు, మంత్రుల కంటే ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇంకనూ అక్కడ సిపాయిలు ఉంటారు, సైనికులు ఉంటారు. వీళ్ళందరూ ఆ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, లేఖకుడు అంటారు అతన్ని. ఎవరు రాజుగారిని దర్శించాలి, ఏ సమయంలో దర్శించాలి, ఇవన్నీ ఆ గేట్ దగ్గర ఒక లేఖకుడు ఉంటాడు. వచ్చిన వెంటనే, అయ్యా నాకు పలానా సమస్య ఉంది, నా సమస్యను రాజుగారికి తెలియచేయాలనుకుంటున్నాను, ఎలాగా అని అంటే, రాజుగారు ఈరోజు నీకు దొరకరు, ఈరోజు రాణి గారితో కలిసి చక్కగా వేటకెళ్తున్నారు కాబట్టి ఈరోజు నీకు దొరకరు, మళ్ళీ నువ్వు రేపు రా అని అంటే ఆ రోజు వస్తాడు. అయ్యా మరి రమ్మన్నారు కదా, సరే ఈరోజు రాజుగారు మరి సాయంకాల సమయంలో ఆ తోట దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి అవ్వదు, రేపు సభావేదిక దగ్గరికి వస్తారు, రేపు మధ్యాహ్నం సుమారుగా 12 గంటల టైంలో నువ్వు ఒక అరగంట సమయం నీకు కేటాయించబడింది, ఆ సమయంలో రాజుగారు ఆ సభావేది దగ్గర ఉంటారు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి నీ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే సమస్య ఉందో రాజుగారికి విన్నవించుకో అని చెప్తే, అలాగే అని చెప్తే, ఇదిగో నువ్వు వెంటనే డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి లేదు, ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి మంత్రి గారిని సంప్రదించు
ఆ మంత్రి గారితో మాట్లాడి అప్పుడు రాజుగారితో మాట్లాడాలి అని అంటే అలాగే అని మరుసటి రోజు వస్తాడు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగ నేను గేటు దగ్గర ఇదిగో మరి లోపల రావడం ఎంట్రీ పాస్ తీసుకున్నాను. మన భాషలో చెప్తున్నాను అనమాట. పూర్వకాలం ఇవన్నీ ఉన్నాయో లేదు కాదు కానీ మన భాషలోని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆ మంత్రి గారు చూసే, సరే అయితే ఇక్కడ కూర్చో, రాజుగారు వస్తారు, వచ్చినంతవరకు ఇక్కడే ఉండాలి. వచ్చిన తర్వాతను రాజా ఏదో అనేసినట్టు మాట్లాడే కాదు, చేతులు కట్టుకోవాలి, మోకాళ్ళ మీద నిలబడాలి. హల్లెలూయా. నిలబడే అయ్యా మహారాజా ప్రభువా అని సంబోధించాలి. అంతేగాని రాజా అనేసి ఏదో పక్కపక్కన ఉన్న మనుషుల్లో మాట్లాడుకోవడం వీల్లేదు అని చెప్పి ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు రాజుగారు వచ్చేసరికి ఈయన నిజమే మోకాళ్ళ మీద నిలబడి మహారాజా మహాప్రభువా తెలుసుకొని మొత్తాన్ని సంబోధించి తన సమస్య ఏదైతే ఉందో అది ఆ రీతిగా తెలియజేస్తేనే రాజుగారు అంగీకరించి, సరే నువ్వు ఎక్కడుంటావు, ఏంటి నీ పరిస్థితి, ఏ గ్రామము నీది, ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని తెలుసుకొని ఇదిగో అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు తెలియజేస్తే ఆ సమస్య సాల్వ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంతేనండి. రాజుగారికి సమీపించే విధానం గురించి చెప్తున్నాను. అలాగే దేవుణ్ణి సమీపించడానికి కూడా, దేవుని యొద్దకు సమీపించడానికి కూడా మనకు ఒక దేవుడు ఒక విధానాన్ని ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమము మనము దేవుడిని సమీపించడానికి మనం పెట్టుకున్న క్రమం కాదది. హల్లెలూయా. అలాగే ప్రవక్త అంటున్నారు, ఇక్కడ మరల ఈ వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ఒక యవనస్తుడు ఒక యవన బాలికను సమీపించడానికి, అంటే ఒక యవనంగా ఉన్నటువంటి అమ్మాయిని సమీపించడానికి, ఆ అమ్మాయితో మాట్లాడడానికి, ఆ అమ్మాయిని ప్రేమించి లేదా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అతను ప్రిపరేషన్గా ఉండాలి అన్నాడు, సిద్ధంగా ఉండాలి. అంతేగాని ర్యాష్గా వెళ్ళిపోయి, ఓ అమ్మాయి నీవంటే నాకు ఇష్టము, నాకు పెళ్లి చేసుకుంటావా అని చెప్తే ఎంత చెప్తీసి కొడుతుంది అన్నాడు ప్రవక్త ఈ వర్తమానంలో. అంటే ఒక అమ్మాయిని సమీపించడానికి కూడా ఇతనికి ఒక విధానం ఉంటుంది. అర్థమవుతుందండి. వెళ్ళి ఆ అమ్మాయితో వెళ్ళి చాలా మృదువుగా వెళ్ళి మాట్లాడాలి. మృదువుగా మాట్లాడి మొత్తానికి ఆ అమ్మాయి యొక్క మనసును గెలుచుకునే విధానంలో ఇతను ప్రయత్నాలు చేసి ఒప్పించి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి. కాబట్టి దానికి కూడా ఒక విధానం ఉంటుంది అని చెప్పి ప్రవక్త మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇంతకీ మనం అందరం కూడా దేవుని యొద్దకు సమీపించే మార్గంలో మనం సమీపించామా లేదా అనేది ఇంకా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం వర్తమానంలో ఉన్నాము, ఇంకా మనం సమీపించడం ఏమిటి? ఈ కాలపు వర్తమానకుడు విలియం మేరీ బ్రన్హామ్ గారు చెప్పిన వర్తమానంలోనే కదా మనం ఉన్నాము, ఇంకా దేవుడిని సమీపించడం ఏమిటి? దేవుణ్ణి సమీపించడానికి మరి మనం అనేకమైనటువంటి మార్గాల్ని, అనేకమైన విధానాల్ని అమలు చేస్తూ ఉన్నాం. బెస్ట్ చిన్న ఎగ్జాంపుల్, మనం ఈ చిన్న సంఘంగా ఏర్పాటు చేసుకున్నాం. దేవుని కృప ద్వారా ఇలా సంఘంగా ఏర్పాటు అయ్యాం. ఇప్పుడు ఈ సంఘంలోనికి మనం ఇలా గ్యాదరింగ్ అవుతూ ఉన్నాం. ఈ గ్యాదరింగ్ అయ్యే ఒక్కొక్క కుటుంబం చక్కగా మీకు వచ్చిన ప్రేరేపణ బట్టి ఇక్కడికి వచ్చి సమకూర్చబడ్డారు. అంతేనండి. సో ఇక్కడ మీకు వచ్చిన ప్రేరేపణ అది దేవుడి ద్వారా వచ్చిన ప్రేరేపణ లేకపోతే నీ ప్రేరేపణ చూసుకోవాలి. ఈ వర్తమానంలో ఆయన అదే చెప్తున్నారు. కొంతమంది వాళ్ళ యొక్క సొంత విధానంలో దేవుడిని సమీపిస్తున్నారు. ఆ సొంత విధానంలో దేవుడిని సమీపించేటప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అదే ఇక్కడ ఈ కాలపు వర్తమానికుడు చెప్తున్నాడు. ఆయన అంటున్నారు, మానవులుగా మనం దేవుణ్ణి సమీపించడానికి అనేక రకరకాలైనటువంటి మార్గాల్ని మనం ఎన్నుకొని ఉన్నాము. కానీ మానవుడిగా నువ్వు ఎన్నుకున్న మార్గంలో దేవుణ్ణి నువ్వు సమీపించడం కాదు, కానీ దేవుణ్ణి సమీపించడానికి దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు అంటున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? దేవుణ్ణి సమీపించడానికి దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో నువ్వు వచ్చి ఆ మార్గం గుండా నువ్వు దేవుణ్ణి సమీపించాలి తప్ప నీవు సొంతంగా ఏర్పాటు చేసుకున్న మార్గంలోకి వచ్చి దేవుడిని సమీపిస్తానంటే దేవుడు ఎన్నడూ కూడా దాన్ని లక్ష్యము చెయ్యడు. అర్థమవుతుందండి?
మరి దాని నిమిత్తం ప్రవక్త ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఒకటి ఆదామవల గురించి, రెండోది యోబు గురించి మాట్లాడాడు. హల్లెలూయా. ఆదామవల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు కొన్ని నేను చదువుతూ చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండం ఒకసారి 3వ అధ్యాయం తీద్దాం. మనందరికీ తెలిసిన లేఖనాలే అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు మనం చదవాల్సినవే. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుదామండి. చదవండి బ్రదర్. చూడండి, అందరూ జాగ్రత్త వినండి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కొండినెను. చాలు. ఇదంతా మనకి ఎన్నో మార్లు మనం చదివినదే, ధ్యానం చేసిన విషయాలే. కానీ ఇక్కడ జరుగుతున్న కార్యం చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆదికాండము 2వ అధ్యాయంలోని దేవుడు 16వ వచనం దగ్గర మనకు కనబడుతూ ఉంది. 16-17 వచనాల దగ్గర, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమును నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఎవరికి ఆజ్ఞాపించారండి? ఇది మనం ఇంతకుముందు సర్ప సంతానం అనే వర్తమానం కోసం చెప్తున్నప్పుడు చాలా ఎక్కువ స్టడీ చేసాం దీనిలో నుంచి. అయినప్పటికీ ఈరోజు కూడా దానికోసం మనం మాట్లాడాలి. ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, దేవుని యొద్దకు సమీపించుట. నేను ఆల్రెడీ నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని కొంతమంది భ్రమిస్తూ ఉన్నారు. కొంతమంది దేవుని సన్నిధిలో నిజంగా ఉన్నారు. కొంతమంది మేము దేవుని సన్నిధిలో లేము కానీ ఉన్నామని నటిస్తే చాలు అన్నవాళ్ళు. అంటే 3 రకాల విశ్వాసుల గురించి అదే కదా ప్రవక్త చెప్తున్నాడు. అలా 3 రకాల విశ్వాసుల గురించి ఇక్కడ ప్రవక్త చెప్తూ ఏమంటున్నారు అంటే, అసలు మొట్టమొదటిగా దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయే కార్యం ఎక్కడ ప్రారంభమైంది అంటే ఏదైనా తోటలో. ఏదైనా తోటలో అసలు ఎలాగా దేవుని సన్నిధి నుంచి దేవుని కుమారులు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన క్షణం నుంచి ఆదామవలు ఇద్దరు కూడా, ఆదాము మరలా దేవుని సన్నిధికి సమీపించడానికి కోసము అతను ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. అర్థమవుతుంది కదండి. ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో కనిపిస్తుంది, వారు దేవుడు తినవద్దన్న ఫలవృక్ష ఫలాలని తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది? ఇప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి వాళ్ళు గ్రహించారు. గ్రహించిన తర్వాత ఇప్పుడు దిగంబరత్వంతో మనం దేవుడి సన్నిధిలోకి మనం సమీపించలేము. మీకు అర్థమవుతుందండి? దిగంబరులుగా ఉండి మనం దేవుడి సన్నిధిలోకి మనం సమీపించలేము. కాబట్టి దేవుడు రాకుండా మునిపే, దేవుడు మన మధ్యలోనికి రాకుండా మునిపే ప్రతిరోజు సాయంకాలము మన తండ్రి దేవుడు వస్తున్నాడు కదా మన దగ్గరికి. కాబట్టి ఆయన రాక మునిపే ముందుగా ఆయన దగ్గరికి మనం కనబడడానికి ముందు ఏదో రకంగా మన యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవాలి అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే దేవుడి సన్నిధిని సమీపించడానికి సొంత ప్రయత్నాలు చేశారు. మీకు అర్థమవుతుందండి? సొంత ప్రయత్నాలు చేశారు. సొంత ప్రయత్నాలు చేసి అక్కడ ఉన్నటువంటి అంజూరపు ఆకులు ఏరుకొని చక్కగా కచ్చడములుగా కుట్టుకొని తమ వస్త్రాలుగా మార్చుకొని తమ దిగంబరత్వాన్ని కప్పుకొని ఇప్పుడు ఏం చేశారంటే దేవుడు వచ్చినప్పుడు నిర్భయంగా ఉందామనుకొని ఇప్పుడు మేము పర్వాలేదు దేవుడిని సమీపించడానికి ఒక మార్గం ఏర్పడింది. అర్థమవుతుందండి? జాగ్రత్త చూడండి. మీరు ఎప్పుడైనా సంఖ్యాకాండం కానీ లేవి కాండ ఈ మోషే ధర్మశాస్త్రం సంబంధించిన ఈ కాండాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు చూసినట్లయితే యాజకుడు గురించి ఒక ప్రత్యేకమైన వస్త్రం గురించి రాయబడి ఉంటుంది. యాజకుడు మిగతా ప్రజల లాంటి వస్త్రము ధరించకూడదు. అతనికి ప్రత్యేకించబడినటువంటి వస్త్రాలు ఉంటాయి.
అర్థమవుతుందండి? ఆ ప్రత్యేకించబడినటువంటి వస్త్రాలు ధరించుకుంటున్నప్పుడు ఆ వస్త్రాల నిమిత్తం పర్టికులర్గా రాయబడి ఉన్నది ఏమిటి అంటే ఆ యాజకుని యొక్క మానము కనబడకూడదు అని ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? ఆ యాజకుని యొక్క మానములు కనబడకుండా అతను వస్త్రములు ధరించాలి అని అన్నాడు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారు, ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వక మునిపే ఆదాము ఏం చేస్తారు, ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు అక్కడే. అసలు ధర్మశాస్త్రం కాదు కదా దేవుడు ఆదాముకి ఇచ్చింది, ఏమిచ్చాడు? కృపనిచ్చాడు దేవుడు. అసలు కృప కూడా అవసరం రాలేదు అసలు ఆదాముకి. కృప ఎప్పుడు అవసరం అవుతుంది? ఒక మనిషి పాపిగా మారినప్పుడే. కానీ పాపిగా లేడు కదా, అంటే కృప అవసరం రాలక మునిపే ఆదాము ఏం కోరుకుంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని కోరుకున్నాడు. తన మానాన్ని కప్పుకుంటూ ఉన్నాడండి. రెడీ చేసుకున్నాడు, వస్త్రాలు రెడీ చేసుకున్నాడు, కచ్చడములను రెడీ చేసుకున్నాడు, అంజూరపు ఆకులను. ప్రవక్త అంటున్నాడు ఈ వర్తమానంలో, ఆయన ఇప్పుడు ఈ ఆదాము ఏం చేస్తున్నాడు అని అంటే దేవుణ్ణి సమీపించడానికి తన సొంత మార్గంలో ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు. ఆయన సొంత మార్గంలో ప్రయత్నం చేశాడు. అసలు దేవుని ఎందుకు సమీపించాల్సి వచ్చింది? దేవుని యొక్క ప్రాకారంలోనే ఉండేవాడు, దేవుని యొక్క మందిర ఆవరణంలోనే ఉన్నాడు. దేవుని యొక్క మందిర ఆవరణంలో ఉన్నటువంటి ఆదాము ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి సమీపించడం ఎందుకు వచ్చింది అంటే ఆ మందిర ఆవరణంలో నుంచి అతను బయటికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందండి? జాగ్రత్త గమనించండి. మందిర ఆవరణంలోంచి ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు? ఏ కారణమును బట్టి బయటికి వెళ్ళిపోయాడు? ఆ రోజు ఆదాము ఏ కారణమును బట్టి మందిర ఆవరణం నుంచి బయటికి వెళ్ళిపోయాడో అదే కారణము, అదే విధానము ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా జరుగుతూ ఉందండి. మీరు ఎవరు కూడా ఒకవేళ పక్కన ఎవరైనా ఏదైనా డిస్టర్బెన్స్గా వాళ్ళు ఉంటే వాళ్ళ పని వాళ్ళే చూసుకోరండి. మీరు మాత్రం ఫోకస్ చేయండి దయచేసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక్కల వల్ల ఇంకొకరు అలాగా దాని మీద ఫోకస్ చేయకుండా అందరూ ఒక్కరు ఎవరో ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు ఎక్కువ వాష్రూమ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు, సైలెంట్గా వెళ్ళొచ్చండి అంతే. ఏమవుతుంది అని అంటే అది పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్కి ఆటంకం అయిపోద్ది అదనమాట. కానీ జాగ్రత్త చూడండి, ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క ఆవరణంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడో అక్కడి నుంచి ఆదాము ప్రయత్నం చేస్తున్నాడు మరలా ఆవరణం లోపలికి రావడానికి, దేవుడి సన్నిధిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలు వెళ్ళిపోవడం ఎందుకు? ఏ కారణమును బట్టి వెళ్ళాడు? ఎలాంటి పరిస్థితులను బట్టి వెళ్ళాడు? ఇవన్నీ చూసినప్పుడు మన సర్పసంతానం గురించి తెలుసు, అసలు ఎలా ఈ భూమి మీద సర్పసంతానం వచ్చింది ఇవన్నీ మనకి తెలుసు. అయినప్పటికీ కూడా మరలా దేవుడు ఎందుకో ఈరోజు మరలా ప్రేరేపణ ద్వారా కార్యాల గురించి తేటగా ఇంకా కొన్ని విషయాలు తేటగా మాట్లాడాలని దేవుడు నా హృదయంలో పెట్టాడు. దాని గురించి నేను ఈ మధ్యలోకి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రస్తుత కాలంలో అలాంటి ఆత్మలు పనిచేస్తున్నాయి కాబట్టి, అందుకోసమే. కాబట్టి ఏం జరిగింది? మొట్టమొదటిగా భూమిని సృష్టించిన జంతువులు, పక్షులు, సమస్త సృష్టి అంతటిని దేవుడు సృష్టించి ఒక తోటను కూడా దేవుడు సృష్టించాడు. దానికి ఏదని పేరు పెట్టాడు? దానికి కాపలాదారులుగా ఎవరిని పెట్టాడు అంటే ఆదామవ్వలను పెట్టాడు. చూడండి, ఆదామవ్వలను పెట్టినప్పుడు అక్కడ ఎటువంటి జాగ్రత్త గమనించండి. ఏదేను వనంలో ఉన్నప్పుడు ఆదామవ్వలు ఈ రక్త మాంసాలు కలిగిన శరీరంలోనే ఉన్నారు. థియోఫనీ బాడీకి, రక్త మాంసాలు కలిగినటువంటి శరీరానికి, అంటే వాక్య శరీరానికి రక్త మాంసాలు కలిగిన శరీరానికి మధ్య తేడా ఏమిటి గమనించండి. తెలుసండి, ప్రవక్త కాలమైన తెరను దాటుకుని వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది పరిశుద్ధులు చూశాడా లేదండి? అనేక మంది యవన బాలికలను చూశాడు, యవన స్త్రీలను చూశాడు ఆయన. చాలామంది యవన స్త్రీలు వచ్చి బ్రహ్నాం గారిని కౌగిలించుకొని, సహోదరుడు బ్రహ్నాం అని కౌగిలించుకొని ఆయన షేకండ్ ఇచ్చారు. తెలుసండి? విన్నారా ఎప్పుడైనా? చూడండి, అప్పుడు సహోదరుడు బ్రహ్నాం గారు ఏ విషయం అక్కడ క్లారిటీగా చెప్తున్నారు చూడండి. భూమి మీద ఉన్నప్పుడు అదే యవన స్త్రీ బ్రహ్నాం గారిని వచ్చి కౌగిలించుకోవడానికి బ్రహ్నాం గారు ఒప్పుకోలేదు. మీకు అర్థమవుతుందండి? సహోదరుడు బ్రహ్నాం గారు అదే యవనంలో ఉన్న 18-20 సంవత్సరాల యవనంలో ఉన్నటువంటి బాలిక వచ్చి భూమి మీద గారు కౌగిలించుకున్నట్లయితే, బ్రహ్నాం గారికి వచ్చి కౌగిలించుకొని సహోదరుడు బ్రహ్నాం గాడ్ బ్లెస్ యు అని చెప్పి కౌగిలించుకున్నట్లయితే బ్రహ్నాం గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆ యొక్క కాలమైన 6వ పరిమాణంలోకి వెళ్ళినప్పుడు, కాలమైన తెరను దాటుకుని వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అదే యవనస్తురాలుగా ఉన్నటువంటి ఆ అమ్మాయి బ్రహ్నాం గారిని వచ్చి కౌగిలించుకుంటూ ఉన్నప్పుడు బ్రహ్నాం గారు దాన్ని రిజెక్ట్ చేయలేదు. ఏమిటి రెండింటికి డిఫరెంట్?
ఒకటే. ప్రవక్త అన్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శరీరంలోని ఎటువంటి లైంగిక గ్రంథులు ఉండవు అన్నాడు ఆయన. అర్థమవుతుంది? లైంగిక గ్రంథులు అనగా కామంతో ఉన్నటువంటి గ్రంథులు, ఈ శరీరానికి ఉన్నటువంటి గ్రంథులు అవి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు, ఆ వాక్య శరీరంలో ఉన్నప్పుడు అవి ఉండవు అన్నాడు. కాబట్టి అక్కడ స్త్రీ పురుషులు ఇరువురు వాళ్ళు కౌగిలించుకుని మాట్లాడుకున్నా కానీ ఎటువంటి వాళ్ళని కోరికలు ఏమి రావు అన్నాడు. కానీ భూమి మీద ఉన్నప్పుడు మాత్రము జాగ్రత్త చూడండి. ఇంతకీ ఆ 18 లేదా 20 సంవత్సరాలు యవన బాలికి వచ్చి ఆ 6వ పరిమాణం కౌగిలించుకుంది కదా, ఎవరు భూమి మీద? తన కుమార్తె 6 నెలల షారోన్ రోజ్. ఇప్పుడు సపోజ్ ఈ 6 నెలలు షారోన్ రోజుగా ఉన్నటువంటి ఈ అమ్మాయి ఇక్కడ 6 నెలలు ఉంది, కానీ ఇంకా దేవుడు ఒకవేళ కాలం పొడిగించుండి ఆమె 16-18 సంవత్సరాలు యవనస్తురాలు ఉన్నప్పుడు ఆయన బ్రహ్మ గారు ఆవేశపూరితంగా ఒక వాక్యం బోధిస్తున్నప్పుడు అక్కడ ఎక్కడో కూర్చొని ఉండి మీటింగ్ అయిపోయిన తర్వాత డాడీ లేదా అక్కడ గౌరవంగా మరి డాడీ కాకపోయినా పాస్టర్ గారు లేదా ప్రవక్త గారు గుర్తించి ఎంతో గొప్ప లోతైన వర్తమానాన్ని బోధించారు, అందించారు కాబట్టి అని చెప్పి కౌగిలించుకుంది అనుకోండి, ప్రవక్త దాన్ని యాక్సెప్ట్ చేయడు. వర్తమానం ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈవెన్ నీ యొక్క సొంత కుమార్తె అయినా ఆమె యవనస్తురాలుగా ఉన్నట్లయితే నీ తొడల మీద కూర్చోబెట్టుకోవడానికి వీలు లేదు అన్నాడు ఆయన. కొంతవరకే మన పిల్లలు, ఆడపిల్లలు మన దగ్గర నా తండ్రి అని వాళ్ళకు ఉంటుంది, కానీ కొంతవరకే వాళ్ళు యవన ప్రాయంలోకి అడుగు పెట్టినప్పుడు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందండి? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చాలామంది నా కూతురు నా తండ్రి అని చెప్పేసి కింద మీద పడిపోయి కింద మీద బొల్లు. కానీ ఎందుకు చెప్తున్నాడు ప్రవక్త తెలుసా? ఈరోజు ఎన్నో విషయాలు ఎన్నో రోజుకు వార్తలు వింటున్న కన్న తండ్రి కామాంధుడిగా తన సొంత పిల్లలతోనే రకరకాల జీవితాలు జీవిస్తున్నారు. ఎన్ని చూస్తున్నాము, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ప్రవక్త చెప్పింది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఊరికి నోటికి వచ్చింది ఏదో చెప్పలేదు. ఆయన ఏదో పురాతన మనిషిగా ఉండి బోధిస్తున్నాడు కాదండి, పురాతన కాలపు పరిశుద్ధాత్మను కలిగి ఉండి బోధిస్తున్నాడు ఆయన. పురాతన కాలపు పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఈరోజు పురాతన కాల పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని పేరుకు మాత్రం చెప్పుకొని చాలామంది ఏం చేస్తున్నారు, వేషధారమైనటువంటి బోధలు బోధించుకుంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. అర్థమవుతుంది కదండి? కాబట్టి ఏంటి ఈ రెండు శరీరాలకు ఉన్నటువంటి డిఫరెంట్ ఏమిటి అని అంటే వాక్య శరీరంలోకి లైంగిక గ్రంథులు ఉండవు, ఈ రక్త మాంసాలు కలిగిన శరీరంలో లైంగిక గ్రంథులు ఉంటాయి. అర్థమవుతుందండి? అయితే ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదామవ్వలు ఇంకా పాపం చేయక మునుపు వాళ్ళు 2వ అధ్యాయంలోకి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి 7వ వచనంలో ఉన్న ఈ నరుడు ఎవరు అని అంటే నేల మట్టితో నిర్మించినటువంటి నరుడు. ఈ నేల మట్టితో నిర్మించినటువంటి ఈ నరుడిలోనికి 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మనరుడిని దేవుడు పెట్టి రక్త మాంసాలు కలిగినటువంటి ఈ శరీరంలోనికి ఆత్మనరుడిని పెట్టబట్టి అక్కడ అతను ఏమయ్యాడు, జీవాత్మగా మారాడు, జీవించు ప్రాణిగా మారాడు. అర్థమవుతుందండి? సో ఇక్కడ ఆల్రెడీ ఆత్మనరుడుగా ఉన్న ఈ ఆదాములో రెండు ఆత్మలు ఉన్నాయి, 2 స్వభావాలతో ఉన్నటువంటి ఆత్మ ఉంది. ఒకటి స్త్రీ ఆత్మ, ఇంకోటి పురుషుని ఆత్మ. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ స్త్రీ ఆత్మ పురుషాత్మ కలిపి ఆదాము శరీరంలో పెట్టబడిన తర్వాత ఆదాము రక్త మాంసాలు కలిగిన శరీరం రూపంలో ఉన్నప్పటికీ కూడా అతను అనుకుని 2 ఉన్నాయి, 2 తత్వాలు. స్త్రీ తత్వం ఉంది, పురుషుని తత్వము ఉంది. కానీ సటైన్ టైం వచ్చినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి ఏం చేశాడు దేవుడు, ఆదాము యొక్క ప్రక్కటెముకల నుంచి ఒక ఎముకను బయటికి తీసి, అర్థమవుతుందని మరలా దాన్ని ఒక స్త్రీగా నిర్మించి అందులోని ఇప్పుడు ఏం చేశాడు దేవుడు అని అంటే మరలా దేవుడు స్త్రీకి దగ్గరికి తన యొక్క జీవాత్మను వదలేదు, ఆదాములో ఉన్న స్త్రీ ఆత్మను. మీకు అర్థమవుతుందండి? అప్పటికి ఆదాము రక్త మాంసాలు కలిగిన శరీరంతో ఉన్నాడు కదా, అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఆదాములో స్త్రీ ఆత్మ ఉంది. ఆ స్త్రీ ఆత్మను తీసి ఈ స్త్రీ శరీరంలో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఈమె కూడా జీవించి ప్రాణిగా మారింది. ఇప్పుడు ఇద్దరు కూడా రక్త మాంసాలు కలిగిన శరీరంలో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు రక్త మాంసాలు కలిగిన శరీరంలోకి వచ్చినప్పుడు వీళ్ళ శరీరంలోని అక్కడి నుంచే వాళ్ళ శరీరంలోని గ్రంథులు, ఏ గ్రంథులు, లైంగిక గ్రంథులు. మీకు అర్థమవుతుందండి? లైంగిక గ్రంథులు కూడా వాళ్ళ శరీరంలో ఉన్నాయి. వాళ్ళు ఇంకా పాపం చేయక మునుపు నుంచి కూడా వాళ్ళ శరీరంలో ఏ గ్రంథులు ఉన్నాయి, లైంగిక గ్రంథులు ఉన్నాయండి. రక్త మాంసాలు కలిగి ఉన్న శరీరంలోని లైంగిక గ్రంథులు ఉన్నాయి ఇద్దరికి కూడా. మీకు అర్థమవుతుందండి? వాళ్ళు ఎటువంటి లైంగిక కార్యము, ఎటువంటి మరి దాన్ని ఏమనాలి,
సరే లైంగిక కార్యమని నేను పదమే వాడతాను, ఇంక వేరే పదాలు నేను వాడలేకపోతున్నాను. కొన్ని ఉచ్చారణ వస్తున్నాయి కానీ అది వాడడానికి అంతగా నాకు అది అనిపించట్లేదు, ఈజీగా మాట్లాడేయాలన్నట్టుగా అనిపించట్లేదు. లైంగిక కార్యం అనే పదమే వాడతాను. ఓకే చూడండి, కానీ ఆ గ్రంథులు వాళ్ళ శరీరాల్లో ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి. కానీ ఇద్దరు కూడా ఏ రోజు కూడా వాళ్ళిద్దరూ దిగంబరులుగానే ఉన్నారు. ఇద్దరి శరీరాలు, స్త్రీ శరీర నిర్మాణం ఒకలా ఉంది, పురుష శరీర నిర్మాణం ఒకలా ఉంది. ఇద్దరు కూడా ఒకరు చూసుకుంటున్నారు, ఒకరు కలిసే తిరుగుతూ వెళ్తున్నారు. కానీ ఎటువంటి వాళ్ళకి శరీరంలో ఎటువంటి కోరికలు కానీ ఎటువంటి ఏ ఆలోచనలు కానీ ఏమీ రాలేదు. బ్రదర్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు బ్రదర్ చెప్తున్నారు? ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, యవన పిల్లలు ఉన్నారు. కొంచెం మరి ఇది అంతగా ఎందుకు చెప్పడం? మీరు కొంచెం దీన్ని ఇంకొక అంటే అంత అలాంటి పదాలు వాడకుండా మీరు కొద్ది సింపుల్గా మా పెద్దవాళ్ళం కాబట్టి మేము అర్థం చేసుకునే పదాల మీదుగా మీరు చెప్తే మేము క్యాచ్ చేసేస్తాము, యవన పిల్లలు ఉన్నారు కదా అని మీరు అనుకుంటున్నారు. ఒక విషయం చెప్తున్నానండి, నేను ఇక్కడ కేవలము ఒక కాపరినే కాదని లేదు, కానీ నేను ఒక టీచర్ని కూడా. ఈరోజు మీ పిల్లలు చదువుతున్న టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి చూడండి. మీ పిల్లలు చదువుతున్న టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి చూడండి. అందులో బయాలజీ గురించి కానీ ముఖ్యంగా సైన్స్కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు 3rd క్లాస్ నుంచి చూడండి. నేను అంటుంది మీరు ఏదో హై స్కూల్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి హై స్కూల్ 6th 7th 8th 9th 10th క్లాస్ చదువుతున్న పిల్లల బుక్లు చూడమని చెప్పట్లేదు. 3rd క్లాస్ చదువుతున్న పిల్లల బుక్ నువ్వు వెళ్ళి తెరిచి చూసినట్లయితే ఆ 3rd క్లాసులోనే ఈవీఎస్ అంటే అర్థమవుతుంది కదండి, ఎన్విరాన్మెంట్ సైన్స్ కదా, పరిసరాల విజ్ఞానం. ఆ బుక్ని ఇలా తీస్తే అందులో వన్ ఆఫ్ ద టాపిక్కే గుడ్ టచ్ బ్యాడ్ టచ్. అర్థమవుతుందండి? మంచి స్పర్శ చెడ్డ స్పర్శ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఏ పిల్లలకి అది? హై స్కూల్ పిల్లలకా? 3rd క్లాస్ అంటే ఎన్ని సంవత్సరాలండి? 8 years ఉంటాయి అంతేనండి, 8 years. ఇంత చిన్న పిల్లకి, ఇంత చిన్న పాపకి బ్యాడ్ టచ్ గురించి గుడ్ టచ్ గురించి ఒక టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? వాళ్ళు అక్కడ ఆ లెసన్ చెప్తూ ఉన్నప్పుడు పిల్లలకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అక్కడ ఏముంటుంది? పిక్చర్స్ ఉన్నాయి. ఎలాంటిది గుడ్ టచ్, ఎలాంటిది బ్యాడ్ టచ్ అనే వాళ్ళు తెలుసుకోవాలని వాళ్ళు పిక్చర్స్తో సహా చూపించారు. వాళ్ళు చెప్తుంటాం. వాళ్ళు కొంతమంది పిల్లలు ఏదో కొంతమంది దాన్ని గ్రహించే స్థితిలో ఉంటారు, కొంతమంది దాన్ని గ్రహించలేరు. వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తూ ఉండాలి కొన్ని విషయాలు. మీ బాబాయ్ అయి ఉండొచ్చు, మీ మామయ్య అయి ఉండొచ్చు, మీ పక్కింటి అంకులే అయి ఉండొచ్చు. నిన్ను పిలిచి కూర్చోబెట్టి నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఎలా టచ్ చేస్తున్నాడు అర్థమవుతుందండి? భుజాల మీద టచ్ చేస్తున్నాడా, తల మీద టచ్ చేస్తున్నాడా, పెదవుల మీద దగ్గర టచ్ చేస్తున్నాడా, బుగ్గలు పట్టుకుని టచ్ చేస్తున్నాడా, ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి ఇప్పుడు ఈ పిల్లలు, ఎవరి పిల్లలు వీళ్ళ దగ్గర ఈ సబ్జెక్ట్ ఎందుకు బ్రదర్ అని మీకు అనిపిస్తే మరి ఆ లోకంలో ఉన్నటువంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు పాడైపోతున్నారు. ఇది అవసరం కాదు అని అనుకుంటే ప్రవక్తే బోధించాడు కదా. ఎందుకు ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు అలాంటి కంటెంట్ని తీసుకొచ్చింది? ఒకప్పుడు మనం చదువుకున్న రోజుల్లోని, మేము చదువుకునే రోజుల్లోని అది ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అంటే మా దగ్గరికి అసలు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే టాపికే మాకు లేదు. నేను చదువుకునేటప్పుడు డైరెక్ట్గా కొంచెం ఈ పరాగ సంపర్కాల గురించి ఆ సబ్జెక్ట్ ఎక్కడ 9th క్లాస్కి వచ్చినప్పుడు స్టార్ట్ అయింది మాకు. అంటే అంతవరకు మాకు మెచ్యూరిటీ రాదు అనేసి అప్పుడు కాలంలో ఉన్నోళ్ళు, అప్పుడు ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి ఎవరైతే విజ్ఞానవేత్తలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు దాన్ని అలా గైడ్ చేసి అప్పుడు దాన్ని ప్రజెంట్ చేశారు. కానీ ప్రస్తుత కాలంలోని ఆ కంటెంట్ సరిపోదు. వీళ్ళకి ఇప్పుడే భూమి మీద కడుపు దగ్గర ఉన్న పసికందే ఆడు పుట్టి భూమి మీదకి వచ్చిన వెంటనే సెల్ ఫోన్తో ఆడుతున్న రోజులు ఇవి. కాబట్టి వెళ్ళాల్సిందే కంటెంట్ వాళ్ళకి. అలాంటి ప్రయత్నాలు ఉన్నాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మీరు చూడండి, ఆ పుట్టిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అయిన పసిపాప ఈ సెల్ ఫోన్ దగ్గర లైట్ ఏదో వెలుగుతూ ఆ సెల్ ఫోన్తో ఇలా చేస్తుంటే ఆడుకున్నట్టు అవుతూ ఉంటుంది. వెంటనే ఆర్పీస్ పక్కన పెడితే ఏడుస్తూ ఉంటుంది. అంత అడ్వాంటేజ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. అయితే జాగ్రత్త చూడండి, ఎందుకు విషయాలన్నీ చెప్తున్నాను? సంఘం గ్రహించాలి. యవనస్తులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళు 10th క్లాస్లోని కంప్లీట్గా ఒక 2-3 లెసన్సే ఉన్నాయి. పిల్లలు
పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఒక 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 స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఒక అబ్బాయి కనాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏ క్రోమోజోములు ఉండాలి, ఒక అమ్మాయిని కనాలి అంటే వాళ్ళ దగ్గర ఏ క్రోమోజోములు ఉండాలి. అర్థమవుతుందండి? ఇవన్నీ ఉన్నాయా లేదా సబ్జెక్టులోని? ఇవన్నీ నేర్చుకుంటున్నారు స్కూల్లో, చర్చిల దగ్గర కాదని అంటుంది, స్కూల్లో నేర్చుకుంటున్నారు. వీళ్ళకి స్కూల్లో నేర్చుకుంటున్న దాన్ని మనం సరైన గైడెన్స్ తీసుకొని వెళ్ళి టీచర్స్ అయినా ఎంతవరకు గైడ్ చేయగలుగుతున్నారు? ఈరోజు హై స్కూల్లో టీచర్ చెప్పిన తర్వాత ఆ పిల్లలు ఎంత దారుణంగా టీచర్ని ఏడిపిస్తున్నారు మీకేం తెలుసు? ముఖ్యంగా జెంట్ టీచర్ అంటే ఏదో తుడుచుకొని మొహం ఇలా తుడుచుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోగలుగుతున్నాడు. కొంత లేడీ టీచర్లు వాళ్ళు పాపం ఎంత పాపం వాళ్ళు తలలు దించుకుంటూ వెళ్తూ ఉంటారు. నేను చూస్తున్నాను. కాస్త కూస్త ప్రైవేట్ స్కూల్ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ప్రైవేట్ స్కూల్ పర్వాలేదు, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం ఏదైనా అయిపోతే వీళ్ళు టీసీ ఇచ్చేస్తారో స్కూల్ తీసేస్తారు. గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అలా ఉండదు. ఆడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడు రెవడీ అయిపోయినా సరే కానీ వాడికి ఆ స్కూల్లో ఉంచాల్సిందే, టీసీ ఇవ్వడానికి వీలు లేదు. కాబట్టి వాడు చాలా దుర్మార్గులు. ఇలాంటి కంటెంట్ చెప్తున్నప్పుడు ఒక లేడీ టీచర్ ఎలా చెప్పగలదు ఆ లెసన్ని? వీళ్ళు నిజంగా అటువంటి సహృదయాలతోనూ మంచి హృదయాలతోనే ఈ పిల్లలు ఉన్నారా? చూడండి, విచ్చలవిడితనం ఎందుకు ఎక్కువైపోతుందని అంటే ప్రవక్త వర్తమానం చెప్పాడు. ఈరోజు స్కూల్లోని ఈ సెక్సువల్ కంటెంట్ ఎక్కువైపోయింది, చెప్పడం ఎక్కువైపోయింది అన్నాడు. దాన్ని రిజెక్ట్ చేశాడు ప్రవక్త. కాబట్టి నేను ఈ వర్తమానం తీసుకోవడానికి కారణం ఇది కూడా ఒక వంతు. బ్యాలెన్స్ చేసుకోవాలి యవనస్తులు, ముఖ్యంగా మీరే తల్లిదండ్రులుగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి దేవుడి వరకు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ కంటెంట్లు స్కూల్లో చెప్తున్నప్పుడు కానీ ఇలాంటివి వాక్య రూపంలో చెప్తున్నప్పుడు మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేయగలవు. లేదా నీ పడవ తొలగిపోద్ది ఏదో పక్క, ఖచ్చితంగా నీ మైండ్ డైవర్ట్ అయిపోద్ది. సాతాన్ని పక్కన కూర్చొని వాక్య ప్రత్యక్షత కోసం దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే సాతాను ఏం చేస్తుంటారు, నీకు ఇంకో వైపు డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరు రక్తమాంసాలు కలిగిన శరీరంలో ఉన్నా కానీ ఆ శరీరంలో ఏమున్నాయి అని అంటే లైంగిక గ్రంథులు ఉన్నాయి. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి లైంగిక గ్రంథులు ఎలా ఉన్నాయి అని అంటే తప్పు చేయలేనంత వరకు, పాపం చేయలేనంత వరకు కూడా నిద్రావస్థలో ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? నిద్రావస్థ అంటే అర్థమవుతుందా? నిద్రావస్థ అంటే దానికి కూడా మీకు ఆ పదానికి అర్థమయ్యేటట్టు చెప్తుంటాను. మనకి ఈ ధృవాల వైపు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం తెలుసు కదండి, నార్త్ పోల్ సౌత్ పోల్ అంటాం. ఈ ధృవాలలోని ధ్రువపు ఎలుగుబంటి అంటాం. ఆ మంచు పర్వతాల్లో ఎలుగుబంట్లు ఉంటాయి తెలుసు, తెల్లగా ఉంటాయి. అవి ఒక 2 నెలలు 3 నెలలు ఫుల్గా వేటాడి బాగా తిని అర్థమవుతుంది 6 నెలలు నిద్రపోతాయి. ఇంకా తిండి తినవు ఏముండవు. ఎక్కడ చిన్న గృహాలు ఏర్పాటు చేసుకున్న మంచులో ఎక్కడ గృహాలను ఏర్పాటు చేసుకొని అక్కడే పడుకొని ఉంటుంది. 6 నెలలు దానికి తిండి అవసరం లేదు. అలా అక్కడ ఉండి ఏం చేస్తుంది, నిద్రావస్థలో ఉంటుంది అన్నారు మనం చదువుకున్నప్పుడు. దాని తెలుగులో నిద్రావస్థ అంటాం మనం. అర్థమవుతుందండి? ఆ నిద్రావస్థలో పూర్తి రెస్ట్ తీసుకుంటుంది. అలాగా ఈ వీళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ లైంగిక గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథులు కూడా నిద్రావస్థలోనే ఉన్నాయి. అటు ఎటువంటి చలనం లేదు. అర్థమవుతుంది? ఎటువంటి చలనం లేదు, యాక్టివ్ అవ్వలేదు. అవి అలా ఉండిపోయి అంతే. వాళ్ళ శరీర స్పర్శ ఇద్దరు తగులుకున్నా సరే కానీ వాళ్ళకి ఎటువంటి ఇందాక సహోదరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా మేము ఆ పరలోక రాజ్యం నిమిత్తం నపంసకులుగా ఉండాలి అన్నాడు కదా, అదే ఇది జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆ స్థితిలోనే ఉన్నారు. ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను చూస్తూ ఉన్నాడు, ఎటువంటి ఏ ఫీలింగ్స్ రావట్లేదు. తన భర్తను చూస్తుంది, ఈమెకి ఎటువంటి ఫీలింగ్స్ రావట్లేదు. జాగ్రత్త చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుని యొద్దకు సమీపించటం. వీళ్ళు ఎలా దూరం అయిపోయారు, ఒకప్పుడు దేవుని యొక్క ఉన్నటువంటి వీళ్ళు ఎలా దూరం అయిపోయారు. కాబట్టి ఆ దూరం అయిపోయిన దానికి ఇప్పుడు మార్గం, మరలా సమీపించడం మార్గం ఏమిటి? ఆదాము ఒక సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సొంత మార్గాన్ని దేవుడు అంగీకరించాడంటారా, లేకపోతే దేవుడు ఏమైనా ఇంకొక మార్గం ఏమైనా ఏర్పాటు చేశాడా? దేవుడు ఆదాముకి ఏర్పాటు చేసిన ఆ మార్గము గుండే ప్రతి మనిషి కూడా వెళ్ళాలా, లేకపోతే ఇంక ప్రతి మనిషికి దేవుడు వేరే వేరే మార్గాలు ఏమైనా ఏర్పాటు చేశాడా? అది ఈ వర్తమానంలో మనం చూడాలి. కాబట్టి ఏం జరిగింది, అంతవరకు కూడా వాళ్ళ శరీరంలో ఉన్న లైంగిక గ్రంథులు అన్ని నిద్రావస్థలో ఉన్నాయి. కానీ ఒకానొక సమయం వచ్చింది, హల్లెలూయా, ఒకానొక సమయం వచ్చినప్పుడు అక్కడ భూజంతువుల అన్ని జంతువులు కూడా ఎంతో నిదానంగాను, ఎంతో సాత్వికంగాను, ఎంతో మర్యాదకరంగాను ఉన్నాయి. జాగ్రత్త చూడండి. నేను అనుకుంటున్నాను అక్కడ మేక మే మే అని అరిచిందని నేను అనుకోవట్లేదు.
ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆదాము అక్కడ ఉన్న జంతువులన్నిటికీ పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు అనేసి. అంతేనండి. చక్కగా ఆదాము వెళ్ళి ఏనుగుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏనుగు ఆదాముతో మాట్లాడుతుంది, సింహం ఆదాముతో మాట్లాడుతుంది. డాడీ అంటుందేమో, ఎందుకంటే యజమానుడు కదా. అలాంటి వాతావరణం అక్కడ ఉంది. గర్జించిన సింహంలాగా లేదు అక్కడ సింహం, సాత్వికంగా నెమ్మదిగా ఉంది, అంతే మృదువుగా ఉంది. ఇలాగ ఉన్నటువంటి వాతావరణంలోని జాగ్రత్త చూడండి, ఒక్క జంతువు బిహేవియర్ స్వభావము డిఫరెంట్గా ఉంది. ప్రతిరోజు అవ్వతో అన్ని జంతువులు వచ్చి చక్కగా మాట్లాడుతున్నాయి, అమ్మా అని మాట్లాడుతున్నాయి. ఈ సృష్టి అంతటికి నువ్వు ఇప్పుడు మాకు తల్లిగా ఉన్నావు, ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఒక్క జంతువు తన యొక్క స్వభావము, తన యొక్క బిహేవియరు ఒక డిఫరెంట్ కోణంలో ఉంది. రోజు అవ్వ గమనిస్తూ ఉంది, మిగతా జంతువులన్నీ నాతో మర్యాదగా మాట్లాడుతున్నాయి, చాలా మర్యాదగా ఇచ్చిపుచ్చుకుంటున్నాయి, అర్థమవుతుందండి. కానీ ఒక జంతువు మాత్రం నా దగ్గరికి వచ్చినప్పుడు మర్యాద మాట్లాడట్లేదు. ఏమిటి పరిస్థితి ఇలా ఉందేమిటి? ఏమిటి ఆ జంతువు అంటే సర్పం. 3వ అధ్యాయం మొదటి వచనంలో కనిపిస్తుంది కదా, జంతువులు అన్నాడు. భూజంతువులన్నిటిలోనూ సర్పము యుక్తి గలది. సర్పము అది చూడండి, రెప్టైల్ కాదు, పాకే జంతువు కాదు, అక్కడ అది యానిమల్ బీస్ట్, జంతువుగా ఉంది. సర్పం అక్కడ జంతువుగా ఉంది. అక్కడ ఏనుగు ఎలాగైతే ఒక జంతువుగా ఉందో, సింహం ఎలాగైతే ఒక జంతువుగా ఉందో, ఆవు దూడ ఎన్ని ఎలాగైతే జంతువులుగా ఉన్నాయో అలా ఇది కూడా ఒక జంతువుగా ఉంది. పాకుతూ ఉన్నటువంటి జంతువు కాదు, 2 కాళ్ళతో నడుస్తున్నటువంటి జంతువుగా ఉంది. అర్థమవుతుందండి. జాగ్రత్త గమనించండి, ఇక్కడ జరుగుతున్న కార్యం ఏమిటి? అక్కడ అసలు ఈ సర్పంగా ఉన్నటువంటి ఈ జంతువులోనికి అసలు అటువంటి స్వభావం ఎలాగొచ్చింది? సింహానికి రాని స్వభావము, ఎలుగుబంటికి రాని స్వభావము. ఎలుగుబంటికి ఇప్పుడు వచ్చింది చీల్చుకొని తినడం, కానీ ఒకప్పుడు అది చీల్చుకొని తినాల్సిన పని లేదు, పలకబడిన మాట. నాకు తేనె కావాలి అంటే చాలా వచ్చేసేది, అంతే. ఇప్పుడు వెళ్ళిపోయి ఆ చెట్లు ఆ పుట్టలు అన్నీ ఎక్కిపోయి కింద మీద పడిపోయి తినాల్సిన పని లేదు. ఇవన్నీ సాత్వికంగా ఉన్నాయి, ఈ స్వభావం అంతా చక్కగా ఉంది. కానీ ఒక జంతువు స్వభావం ఎందుకు డిఫరెంట్గా అయింది? ఈ జంతువుల స్వభావం ఎందుకు అలా మారిపోయింది? ఈ జంతువుకి ఏంటి జరిగింది అని అంటే జాగ్రత్త చూడండి. దేవుడు నివసించడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ స్థలమే ఆదాము. దేవుడు నివసించడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ స్థలమే ఆదాము. అలాగే పరలోకం నుంచి తన్నగా కిందకు వచ్చింది కదా లూసిఫరు, అర్థమవుతుందండి, అపవాది, సాతానుడు అని పేరు పెట్టబడింది కదా. ఈ లూసిఫర్ లేదా ఈ అపవాది కూడా నివసించడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంది. చూసింది, భూజంతువులన్నిటిని చూసింది. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏమిటి? ఈ యొక్క అపవాది యొక్క ఈ మెయిన్ ఉద్దేశం ఏమిటి అని అంటే, తను కూడా ఈ భూమి మీదకి తన సంతానాన్ని తీసుకొని రావాలి. మీకు అర్థమవుతుందండి? తన సంతానాన్ని భూమి మీదకి తీసుకొని రావాలి. బ్రదరు, అసలు మీరు ఎంచుకుంటున్న సబ్జెక్ట్ ఏంటి? మీరు చెప్పిన టైటిల్ ఏమిటి? మీరు చెప్తున్న విషయాలు ఏమిటి? దేవుని యొద్దకు సమీపించటమే. మనం దేవుని యొద్దకు సమీపించాలి. అయితే ఇక్కడ జరుగుతున్న కార్యం చూడండి. ఎప్పుడైతే అపవాది సర్పంలోనికి ఎంటర్ అయిందో అంతవరకు సర్పం కూడా చాలా మర్యాదగా అవ్వతో మాట్లాడింది, చాలా మర్యాదగా మాట్లాడింది, చక్కగా సాత్వికంగా మాట్లాడింది. ఎందుకు అని అంటే ఆదాము చూడండి, మానవ రూపానికి అతి సమీపంగా ఉన్న జంతువులు ఒకటేమో చింపాంజీ, రెండవది సర్పం. కాబట్టి మిగతా జంతువులన్నింటిలో చూసుకున్నప్పుడు సర్పంతో కొద్దిగా చక్కగా, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఇంచుమించు మా ఆదాముకు సమీపంగా ఉన్న, అసలు ఆ భాషని వినలేనంత మాటలు సర్పము మాట్లాడుతుంటూ వినలేకపోతుంది. అందు నిమిత్తము సర్పం దగ్గరికి ఎందుకు వెళ్ళింది? తన రూమ్కి వెళ్ళిపోయో తన ఇంటికి వెళ్ళిపోయో ఆ గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు చక్కగా. అర్థమవుతుందండి? ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకనొక సమయం వచ్చింది, పాస్టర్ గారి దగ్గర ఎంతో నమ్మకం సంపాదించి ఉండొచ్చు, సంఘం దగ్గర ఎంతో నమ్మకాన్ని సంపాదించి ఉండొచ్చు. ఒకనొక సమయం వచ్చింది, గ్రూప్స్ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్ పట్టుకుని వచ్చి
సార్ పాస్టర్ గారు మరి గ్రూప్స్ రాస్తున్నాను, హాల్ టికెట్ మరి వచ్చింది, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాడు, చక్కగా గ్రూప్స్ రాశాడు, గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యాడు, ఐఏఎస్గా అతను సెలెక్ట్ అయ్యాడు. అర్థమవుతుందండి? ఐఏఎస్ క్యాడర్లో వచ్చాడు. ఇప్పుడు ఐఏఎస్ క్యాడర్లోనే వచ్చి సంఘానికి వచ్చాడు. ఇప్పుడు ఐఏఎస్ క్యాడర్లో ఉన్న ఆయన కింద కూర్చుంటాడా? చూడండి, కూర్చుంటాడా? ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు కుర్చీలు సరుతాడా? ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి చేపలు మడతలు పెడతాడా? ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకప్పుడు ఒక తాపీ పని చేసుకుంటున్న వ్యక్తికి కూడా అంకుల్ ప్రైజ్ రాడు అంకుల్ అన్న ఆ వ్యక్తి ఈరోజు ఐఏఎస్ క్యాడర్లో ఉండి ప్రైజ్ రాడు చెప్తాడా? చూడండి, ఎందుకు ఈ విషయం చెప్తానంటే, చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు అంటే అతడు తిరిగి జన్మించినప్పుడు. చెప్పడు. ఎప్పుడు చెప్పడు? తిరిగి జన్మించలేనప్పుడే. ఇప్పుడు వచ్చినటువంటి ఆ వ్యక్తి కొద్దిగా వస్తున్నాడు, పోలే ఒక క్యాడర్ పెరిగింది, మనం కూడా ఒక వ్యక్తి మంచి పొజిషన్లో ఉన్నాడు అని చెప్పేసి మరి కాళ్ళ కింద కూర్చోబోమని చెప్పాం కదా. అతనికి ఒక పొజిషన్ అలా కూర్చుంటాడు. ఓకే, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈలోపు అతనికి ఒక ఆలోచన ఏమిటి? వివాహ గడియలు దగ్గర పడ్డాయి కాబట్టి పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు అతనికి మంచి అమ్మాయి కావాలి. ఇప్పుడు అతని క్యాడర్ పెరిగింది, అతని లెవెల్ పెరిగింది, అతని చేతిలోనే ఒక డిస్ట్రిక్ట్ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే తెలుసు కదా మనకి, ఒక జిల్లా కలెక్టర్ అనగానే ఆ జిల్లాకి ప్రథమ పౌరుడు అంటారు. భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, అంతేనా? అలాగే మన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరు? గవర్నర్. అర్థమవుతుందండి? దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి కాదు. ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. అలాగే మనకు ఒక స్టేట్కి ప్రథమ పౌరుడు ఎవరు అంటే సీఎం కాదు, గవర్నర్. అలాగే ఒక జిల్లాకి ప్రథమ పౌరుడు ఎవరు అంటే కలెక్టర్. అర్థమవుతుందండి? కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మన సంఘంలోని చెవులు లేవు, ముక్కులు లేవు, లిప్స్టిక్లు లేవు, కలర్స్ లేవు, ఏమీ లేవు, జుట్టు కత్తిరింపులు లేదు, మోడర్న్ హెయిర్ స్టైల్స్ లేవు, మోడర్న్ డ్రెస్సులు లేవు, ఏమీ లేని అమ్మాయి అంతవరకు, ఆడు కలెక్టర్ అవ్వలేనంత వరకు మాత్రం ఒకవేళ ఆడ ఆలోచనలు ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిలను చేసుకుంటే బాగుండు అనుకున్న ఆయన కలెక్టర్ అయ్యేసరికి అతని క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు నేను ఎప్పుడు కలెక్టర్ని కాబట్టి పెద్ద మీటింగ్లకి అటెండ్ అయ్యేటప్పుడు, కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు నా భార్యతో కూడా నేను ఇద్దరం అటెండ్ అవ్వాలి కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళాలప్పుడు నా భార్య బోడిగా ఏ చెవులు, ఏ ముక్కు, ఏమి పట్టీలు గిట్టీలు, ఏమి గాజులు ఏమి లేకుండా బోడికి వెళ్తుంటే ఎంత అవమానంగా ఉంటుంది. కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి కాబట్టి అని చెప్పి ఇప్పుడు అతను మనసు ఏమైపోద్ది అని అంటే అలాగని తెగించేసి బయట ఉన్న సమాజంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అంటే స్టాంప్ పడిపోద్ది, సర్పసంతానం అనేసి. అర్థమవుతుందండి? బయట ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే స్టాంప్ పడిపోద్ది, సర్పసంతానం అనేసి. కాబట్టి సర్పసంతానం అని ఆ స్టాంప్ పడకుండా ఉండాలంటే ఇక్కడే నేను ఏదో చెయ్యాలి. కాబట్టి ఏం చేస్తాడు? తనకున్నటువంటి పరపతిని ఉపయోగించి మెల్లగా అతని కోరికలు, తనకు కావలసినటువంటి విధానంలో ఒక అమ్మాయి ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు ఆ విధానంలో ఉన్నట్టుగా సంఘంలోని టీచింగ్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు అర్థమవుతుందండి? సంఘంలోని టీచింగ్ని అంటే బోధన మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి పాస్టర్ గారు మరి ఏమనుకోవద్దండి, మరి కొంచెం అంత హార్డ్గా ఏదో లైట్గా కనబడినట్టు లిప్టిక్లు రాసుకొచ్చిన తప్పే ఉందండి, అది కనబడదు కదా పెద్దగా. పాస్టర్ గారు ఇప్పుడు ఒక ఫ్యాషన్ అండి, ఈ ఐబ్రోస్ కట్ చేస్తేనే ఆడపిల్ల లేకపోతే కోడిపిల్ల. కాబట్టి దాని గురించి మీరు పెద్దగా అది పెద్దగా మన సంఘంలో ఎవరికీ అభ్యంతరం లేదండి. మన బ్రదర్స్ ఎవరు దాన్ని అబ్జెక్షన్ చేయరు. మీకు ప్రాబ్లం ఏంటి? ఎవరైనా అడిగితే కదా ప్రాబ్లం, ఎవరు అడగకుంటే నేను చూసుకుంటాను. జరుగుతుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా ఏం చేస్తున్నాడు అంటే టీచింగ్ని మార్చడం ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ నిజమైన సేవకుడు అయినట్లయితే బ్రదర్ మీరు సంఘానికి వస్తేరా అండి, రాకపోతే ఉండిపోండి, కానీ నేను నా విధానాన్ని మార్చుకోను, దేవుడు నాకు ఏది ప్రేరేపిస్తే నేను అదే చేస్తానంటాడు. అంతే. లేదు మరి అమ్మో అని చెప్పి భయపడిన పాస్టర్ గారు అయితే, ఎందుకంటే ఇతను వెనకాల ఫోర్స్ ఉంది, ఏదో ఒక రకంగా ఇతను ఒక మరి ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి నా సంఘానికి రావడం అంటే నాకు కూడా కొంత గౌరవమే కదా అని ఆలోచించిన వ్యక్తి ఏం చేస్తాడు? సరే బాబు అలాగే అని ఒప్పుకున్నవాడు ఉంటాడు.
కానీ ఒప్పుకోకపోతే మాత్రం ఏం జరుగుతుందో చెప్తాను అది కూడా. ఇప్పుడు ఒప్పుకోలేదు పాస్టర్ గారు, అతను వాక్యం కోసం నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఇతను ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు పాస్టర్ గారు లొంగిపోలేదు కాబట్టి వేరే కోణంలోని టార్చర్ మొదలవుతుంది అనమాట. పాస్టర్ గారి మీదకి అతనికి ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని దాడులు చేయడం మొదలు పెడతాడు. ఇవి నేను ఒక ప్రాక్టికల్గా జరుగుతుందో జరగదని పక్కన పెట్టండి, కానీ ఇక్కడ జరుగుతుంది అదే. ఇప్పుడు మనకు ఆదాం అవ్వల దగ్గర మాట్లాడుకుంటున్నాం కదా, అవ్వెళ్ళి సర్పాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరిది అప్పర్ హ్యాండ్ అని వాడేనా? దానికోసం ఇదంతా చెప్తూ ఉన్నాను. ఎలాగ అప్పర్ హ్యాండ్ డౌన్ అయిపోయింది అనే కోణం కోసం మీకు చెప్తున్నాను అనమాట. అలాగే ఇక్కడ ఏమైంది, ఐఏఎస్ క్యాడర్లో ఈ వ్యక్తి రోజుకి ఇతని మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొని రావడము, సంఘాన్ని తీసేయమండి, పోలీసులు వచ్చి ఇక్కడ ఏదో అబ్జెక్షన్ చేయడం. ఇది ఎవరు పర్మిషన్తో ఇక్కడ పెట్టారు అర్థమవుతుందండి? మళ్ళీ అక్కడ ఏమీ తెలియనట్టు ఇక్కడ పాస్టర్ గారు ఏంటంటారు, ఇక్కడ నాకు ఒక ఐఏఎస్ఏ ఉన్నాడు, అతనే ఏదో చూసుకుంటాడు అనుకోని, బాబు కొద్ది చూడు వీళ్ళేదో అడావుడు చేస్తుంటే, ఏంటండి నేను ఇక్కడ మన జిల్లా కలెక్టర్ని అని పక్కెళ్ళి మీ పని మీరు చూసుకోండి. మరి నేను అక్కడ అదే కదా మాట్లాడాలి, మీ పని మీరు చూసుకోండి, అవసరం ఉంటే ఆయనకి ఏదో కేసు పెట్టి తోసేయండి లోపలికి. ఇదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అప్పర్ హ్యాండ్గా ఉన్న పాస్టర్ గారు అయిపోతుంటారు. అర్థమవుతుంది? అదే జరిగింది అక్కడ. సాతాను లేదా సర్పంలో ఉన్నటువంటి ఆ సాతాను అంతవరకు కిందనే ఉంది. కానీ ఎప్పుడైతే అవ్వ రోజు రోజుకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు రోజు రోజుగా అసలు ఆ విధానం కరెక్ట్ కాదు, అలా మాట్లాడకూడదు, అలాంటి మాటలు చెప్పకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే రోజు మాట్లాడుతుంటే ఈ సర్పం దాన్ని లైట్గా తీసుకొని ఒక సమయం వస్తుందని చెప్పి అప్పుడు సర్పము అసలు రూపాన్ని తీసుకొచ్చి మొత్తం జాగ్రత్త చూడండి, మొత్తం సెక్సువల్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని విస్తారంగా అవ్వకి చెప్పడం మొదలుపెట్టింది. విస్తారంగా ఎప్పుడైతే చెప్పినప్పుడు ఈ అవ్వ చెవి పెట్టిందో ఆ క్షణము తన బాడీలో ఉన్నటువంటి ఆ లైంగిక గ్రంథులు యాక్టివేట్ అయ్యాయండి. ఎప్పుడైతే ఆ లైంగిక గ్రంథులు యాక్టివేట్ అయ్యాయో తన శరీరంలో ఉన్న కోరికల ద్వారా ఆ కోరిక ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదాముతో ఆ రీతిగా జీవించి ఆదాముతోని ఆ రీతిగా జీవించడం ద్వారా కోరిక చంపుకోవాలి. కానీ అసలు ఆదాముకి అసలు దాని మీద ఆసక్తే లేదు, అసలు ఆలోచన అసలు ఒక ఇలాంటి కార్యమే ఉన్నదని సంగతి ఆదాముకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అవ్వ ఏం చేయాలి అని అంటే జాగ్రత్త చూడండి. కళ్ళు పేలిపోతున్నాయి కదా ఈరోజు చాలామందికి. ఆ చిన్న పసికందు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇంటి దగ్గర గుమ్మం దగ్గర ఆడుకుంటున్న పసికందుకు కూడా చూడకుంటే ఈరోజు చాలామంది దుర్మార్గులు ఏం చేస్తున్నారు, తమ శరీరాల్లో పెరిగిపోతున్నటువంటి ఆ కామ కోరికలు తీర్చుకోవడానికి, అర్థమవుతుందండి, ఆ కామ కోరికలు తీర్చుకోవడానికి ఆ చిన్న అసలు 10 సంవత్సరాలు కూడా పసిపిల్లలను కూడా వాళ్ళు మానభంగం చేసి చంపేస్తూ ఉన్నారు. అదే స్వభావం ఇప్పుడు అవ్వలోనికి విపరీతంగా వచ్చిందండి. తన శరీర కోరికలు ఎలాగైనా తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే సర్పంతో అప్రోచ్ అయింది. దేవుడికి సమీపించాలి, కానీ దేవుడికి బదులుగా ఎవరికి సమీపించిందామే? సర్పాన్ని సమీపించిందండి. సర్పాన్ని సమీపించింది, తన శరీర కోరికలు తీర్చుకుంటుంది. ఈ టాపిక్ ఇక్కడ ఈరోజు మనకి లైవ్లో వెళ్తుంది. చాలామంది ఒక వినొచ్చు, వినకపోయినా పర్వాలేదు, మనకి ఆ వాళ్ళ గురించి నేను ఎప్పుడు చెప్తున్నాను కదా. ఇప్పుడు మనకు ఒక సహోదరుడు వెళ్ళాడు, దూరంగా ఉన్నాడు, ఆ సహోదరుడు వింటున్నాడో మన లేదు తెలియదు, బట్ ఆ సహోదరుడు కోసం మనకి లైవ్ ఇచ్చాం. కానీ ఉన్నాయి దేవుడు ఇచ్చిన ఈ చిన్న సంఘం కోసం ఈ విషయాలు నేను చెప్తున్నాను. అదే ఆత్మ ఈరోజు చాలామంది స్త్రీల్లోనూ చాలామంది పురుషుల్లో పనిచేస్తూ ఉంది. అణుచుకోలేని స్థితిలో దిగజారిపోతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల వల్ల ఉన్నటువంటి ఆ యొక్క దేవుని లేదా దైవత్వాన్ని కాపాడుకోలేక ఈ శరీర కోరికలు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పుడు ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏదో ఒక రకంగా ఒక ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంటారు. అదే జరిగింది అక్కడ. అర్థమవుతుంది కదండి? ఇదంతా నా సొంతంగా నేను చెప్తుంది కాదండి, ప్రవక్త ఆల్రెడీ సర్పసంతానమును వర్తమానంలో బోధించాడు విషయాలన్నీ కూడా. మీరు వివాహము క్షమించండి, వధువుని ఎంచుకున్నటువంటి వర్తమానం చదివాం కదా. ఆ రోజు స్త్రీ గురించి ప్రవక్త ఎలా మాట్లాడుతున్న కొన్ని విషయాలు చెప్తున్నాడా, చదవండి. ఆ రీతిగా తన శరీరంలో ఉన్నటువంటి రోజుకి పెరిగిపోతున్నటువంటి ఆ లైంగిక కోరికలన్నిటిని తీర్చుకోవడానికే సర్పంతో అప్రోచ్ అయింది. ప్రవక్త సీల్స్లో ముద్రల్లో చెప్తున్నాడు, ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎలాగా జాగ్రత్త చూడండి. ఉదయకాల సమయంలో అవ్వ సర్పంతో జీవించి
మధ్యాహ్నము తన భర్త అయినటువంటి ఆదాముతో జీవించింది అన్నాడు ఆయన. ఇది సంఘశాఖల వాళ్ళకి మింగుడుగా దిగట్లేదు కిందకి. తన ప్రూఫ్స్ ఏంటి? ఆదాము అవ్వ, క్షమించండి, సర్పమంట 9 అడుగులంట, దాని ప్రూఫ్స్ ఏమిటి? సరే, ప్రూఫ్స్ కావాలి అంతే కదండి. ప్రూఫ్స్ కావాలి అని అంటే ఒకటే, వాళ్ళకి ప్రూఫ్స్ కావాలి అని అంటే మోషే ప్రవక్త ఎలా ఉన్నాడో అలాగే ఈయన్ని కూడా ప్రవక్తగా నువ్వు అంగీకరిస్తేనే ప్రూఫ్స్ దొరుకుతాయి. ఈయన ప్రవక్త అంటే ఏదో ఈ లోకంలో ఇప్పుడు సంఘశాఖలు వాళ్ళకి వాళ్ళే రెవరెండ్లు, బిషప్లు, పోపులు, రకరకాల అందరిని పెట్టించుకొని పేర్లు వాళ్ళ బిరుదులు ఇచ్చుకుంటాం కదా, అలాగా ప్రవక్తలు మీ అని చెప్పుకున్నా. అలా కాదు, ప్రపంచానికి ప్రవక్త. నువ్వు అలా అంగీకరిస్తే మాత్రం ఖచ్చితంగా నీకు ప్రూఫ్ దొరుకుతుంది. ఎందుకు ప్రూఫ్ దొరుకుతుంది అంటే ఆది కాండంలో జరిగిన కార్యములను, ఆది కాండంలోని హేబేలు అర్పించిన అర్పణలు, కయీను అర్పించిన అర్పణలు, లేదా కయీను హేబేలుని చంపివేశాడనే సంగతి, ఇవన్నీ కూడా మోషేకి ఎలా తెలుసు? ఆడికి వెళ్ళి చూశాడు మోషే. ఆది కాండం రాసింది ఎవరు? మోషే. మోషే ఎక్కడొచ్చాడు? నిర్గమ కాండంలో వచ్చాడు, 2వ కాండము, అంతేనండి. 2వ కాండంలో వచ్చినటువంటి మోషే ఆది కాండం 1వ అధ్యాయం నుంచి ఆది కాండం 50వ అధ్యాయం వరకు జరిగిన కార్యాలన్నీ కూడా అతను అసలు పుట్టలేదు, అక్కడ ఆ కాలంలో లేడు. లేకపోయినా కానీ ఎలా రాయగలిగాడు? అలాగే ఈ కాల ప్రవక్త కూడా ఏదేను తోటలో జరిగినట్టు, ఏదేను తోటలో కాదు, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు జరిగిన ప్రతి కార్యాన్ని కూడా పక్షిరాజు కనులతో తేటగా చూడగలిగాడు. ఆయన బయలుపరిచాడు. నువ్వు అది నమ్మితే నీకు తేటగా బయలుపాటు వస్తుంది. నువ్వు నమ్మకపోతే పక్కన పెట్టే, ఎంత నీకు నమ్మింది ఏదో నువ్వు భక్తి చేసుకుని వెళ్ళిపో. అర్థమవుతుందండి? కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? లైంగికత్వం అనేది అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు ఏమవుతుంది? తన శరీరంలో ఉన్నటువంటి ఆ లైంగిక కోరికలన్నింటినీ కూడా ఇప్పుడు మెల్లగా అవ్వ తీసుకొచ్చింది. అదే పాపం జరిగింది, అది మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇప్పుడు ఏమైంది అంటే తను సర్పంతో మరి ఆ రీతిగా జీవించిన తర్వాత అక్కడితో ఆగిపోలేదు. సర్పంలో ఉన్నటువంటి ఆ జీవం ఏదైతే ఉందో ఆ జీవము అవ్వ యొక్క గర్భంలో పెట్టబడింది. అర్థమవుతుందండి? ఎలాగైతే ఈరోజు పురుషుని యొక్క జీవము స్త్రీ గర్భంలోని పెట్టబడినప్పుడు స్త్రీ దగ్గర నుంచి విడుదలవుతున్నటువంటి అండము, ఆ పురుషుడి నుంచి విడుదలైనటువంటి ఆ జీవకణము రెండు కలిసి ఫలదీకరణం చెంది ఒక చిన్న శిశువుగా రూపాంతరం చెందుతాడో, అలాగే ఆ యొక్క సర్పం యొక్క జీవము అవ్వ దగ్గర నుంచి విడుదలవుతున్నటువంటి అండము, అర్థమవుతుందండి, రెండు ఫలదీకరణం చెందాయి. ద సేమ్ టైం మధ్యాహ్నం తన భర్తతో జీవించింది, అనగా ఆదాముతో జీవించినప్పుడు ఆదాములో నుంచి వచ్చినటువంటి జీవకణము. అలాగే మీకు తెలుసు కొన్ని సందర్భాల్లో స్త్రీ రెండు అండాలను కూడా, టూ ఎగ్స్ని కూడా విడుదల చేయొచ్చు అని సైన్స్ రుజువు చేస్తుంది కదా. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అది రేర్గా జరిగే కేసులు చెప్పాం కదా. కాబట్టి అలాంటి సందర్భంలో ఏం జరిగింది? ఆ రెండో ఎగ్ ద్వారా ఆదాము యొక్క జీవకణం ఏదైతే ఉందో అది ఫలదీకరణం జరిగింది. ఇప్పుడు అవ్వ యొక్క గర్భంలో రెండు జీవకణాలు ఫలదీకరణం చెందుతూ ఇద్దరు శిశువులుగా అక్కడ రూపాంతరం చెందుతూ ఉన్నారనమాట. ఈ మిస్టరీ ఈరోజు ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈ గడియ వర్తమానంలో ఉండి పేరుకు మాత్రం వర్తమానం ముసుగు ధరించుకొని ఇలాంటి విషయాలు బోధించలేవు, ఎందుకంటే సంఘంలో గలిబిల్లు అయిపోతాయి. ఇదే తప్పుడు బోధ. నువ్వు చెప్పకుండా ఉండడమే తప్పుడు బోధ. అది అంగీకరించినోడు అంగీకరిస్తున్నాడు, అంగీకరించలేడు అంగీకరించాడు, అలా వాడిష్టం. నీ పని ఏమిటంటే విత్తనాలు విత్తడమే. అది మంచి నేల మీద పడింది అనుకో, చక్కగా ఫలిస్తుంది. ముళ్ళ పొదల మీద పడిందా, అమ్మో ముళ్ళ పొదలు ఉన్నాయి, ముళ్ళ పొదల మీద పడిపోద్ది, అమ్మో రాతి మీద పడిపోద్ది, అమ్మో ఆ రహదారి మీద పడిపోతాయి నువ్వు అనుకొని ఉంటే అవదు. అక్కడ మంచి నేల కూడా ఉంది పక్కన, నువ్వు దానికోసం కూడా ఆలోచించాలి. ఆ మంచి నేల కోసం ఉద్దేశించాను విత్తనాలు వీళ్ళు విసురు. అప్పుడు అది ఎక్కడ పడతాయి అనవసరం. నువ్వు మంచి నేలగా ఉన్నట్టయితే దాన్ని స్వీకరిస్తావు, మంచిగా నువ్వు ఫలిస్తావు అనమాట. కాబట్టి ఆ క్షణాన్ని ఏమైంది? దేవుని సన్నిధి నుంచి వాళ్ళిద్దరు కూడా దూరం అయిపోయారండి. అర్థమవుతుందండి? వారిద్దరు దేవుని సన్నిధి దగ్గర నుంచి ఆ క్షణం నుంచి దూరం అయిపోయిన తర్వాతన ఇంకా
ఇప్పుడు మార్గం ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆదాము, సిద్ధం చేస్తున్నాడు. అయ్యో ప్రతిరోజు ఆయన ప్రసన్నతలో నేను ఉండేవాడిని, ఏంటి నా తండ్రి రావట్లేదు నాతో మాట్లాడడానికి. ఒకప్పుడు ఈ టైంకి వచ్చేవాడు, కానీ ఇప్పుడు నా తండ్రి రావట్లేదు. అర్థమవుతుందండి? వాళ్ళ జీవితం మొత్తం మారిపోయింది. ఇప్పుడు భయంకరమైన స్థితి వచ్చింది. ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి ఆ వరుస క్రమాన్ని మనం చూసుకుంటూ వస్తూ ఉంటే భార్య చూడండి, అసలు సర్పము పురుషుడు కదా, అక్కడ ఆ పురుషుడుగా ఉన్నటువంటి ఆ సర్పానికి సహచారిని ఉంటుందా ఉండదా? స్త్రీ సర్పం ఉంటుందా ఉండదా? స్త్రీ సర్పంతో జీవించాల్సినటువంటి ఈ సర్పము అక్కడే ఏం జరిగింది? అక్రమం జరిగింది. అంతేనండి. అదే బుద్ధి ఈరోజు చాలామంది పురుషులు స్త్రీల దగ్గర ఉంది. దేవుడు అక్కడి నుంచి ఏం చేశాడు? ఎన్నోసార్లు మీకు చెప్పాను, అనుమతితో కూడిన చిత్తాన్ని విడిచిపెట్టాడు. అంతవరకు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమే ఆదాము అవ్వలు కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో ఆ రోజు నుంచి దేవుడు ఏం చేశాడు? అనుమతితో కూడిన చిత్తాన్ని ఇచ్చాడు. ఇంకా వాళ్ళకి ఆ అనుమతితో కూడిన చిత్త ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? లైంగిక కార్యం ద్వారా బిడ్డలను కంటున్నారు. మరి బ్రదర్, మరి లైంగిక కార్యం ద్వారా బిడ్డలు కంటున్నారు అనేది దేవుని యొక్క అనుమతితో కూడిన చిత్తం అయితే, మరి దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తంలో బిడ్డలు ఎలా కనాలి? ఎలా కనాలి చెప్పండి అందరూ? పలకబడిన మాట ద్వారా, లైంగిక కార్యం ద్వారా బిడ్డలు కనడం కాదండి. స్పోకెన్ వర్డ్. నువ్వు పలుకుతున్నప్పుడు అవ్వ యొక్క గర్భము తెరవబడుతూ ఉంది, అవ్వ బిడ్డను కంటుంది. అదే చేయమన్నాడు దేవుడు. అర్థమవుతుందండి? ఆదిలోని ఆ విత్తనాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క వృక్షాల గురించి, ఆ యొక్క మొక్కల గురించి, అన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి విత్తనము తన యొక్క జాతిని మొలకెత్తాలి, తన యొక్క జాతిని అన్నాడు. ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటే ఒక యాపిల్ పండును తీసుకొని, యాపిల్ విత్తనం తీసుకొని భూమి మీద పాతినప్పుడు ఆ యాపిల్ విత్తనం కొద్ది రోజులు అయినప్పుడు మొలకెత్తినప్పుడు అది ఫలించే దశకు వచ్చినప్పుడు అది ఏమి కాయాలి? నిమ్మ పండ్లు కాయాలా? ఏమి కాయాలి? యాపిల్సే కాయాలి. ఎలాంటి యాపిల్స్ కాయాలి? ఆ విత్తనంలో ఉన్నటువంటి ఎలాంటి ఏ యాపిల్లో నుంచి తీయబడిందో ఆ యాపిల్కి ఎటువంటి గుణ లక్షణాలు ఉన్నాయో అలాంటి ఆ యాపిల్ నుంచి తీసిన విత్తనం భూమి మీద పాతిపెట్టి కొద్ది రోజులు అయ్యేసరికి అది చిగురించిన తర్వాత దాని నుంచి యాపిల్స్ వచ్చిన తర్వాత ఆ యాపిల్ ఈ యాపిల్ ఒకలాగే ఉండాలి. ఈ యాపిల్లో ఉన్న గుణ లక్షణం ఈ యాపిల్లో ఉన్న గుణ లక్షణం ఒకలాగే ఉండాలి. అర్థమవుతుందండి? కానీ మరి నిజంగా కయీను ఆదాము కుమారుడే అయినట్లయితే ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడు అనడానికి రుజువు ఏమిటి అంటే, దేవునిలో ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నాయో, దేవునిలో ఏ స్వభావం అయితే ఉందో అదే స్వభావము అదే గుణ లక్షణాలు ఇప్పుడు ఆదాములో ఉన్నాయి. విత్తనం ఇది. ఇప్పుడు ఈ విత్తనాన్ని తీసుకుని భూమి మీద పాతిపెట్టినప్పుడు ఇక్కడి నుంచి అది కూడా మొలకెత్తిన తర్వాత దీనిలోంచి కూడా ఏమి రావాలి? భూమి. ఎవరు? ఆదాం, అవ్వ. అర్థమవుతుందండి? ఆ విత్తనం తీసుకుని అవ్వ దగ్గర పాతి పెట్టినప్పుడు అవ్వలో నుంచి ఏమి రావాలి? ఇంకొక ఆదాము రావాలి, ఇంకొక ఆదాము లాంటి గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి రావాలి. కానీ ఇక్కడ కయీను వచ్చాడు అని అంటే విత్తనం ఆదాము విత్తనం కాదది. అర్థమవుతుంది కదండి? అది ఆదాము విత్తనం కాదు, అక్కడ స్వభావం వేరుగా ఉంది. నేను నా తమ్ముడికి కావలివాడినా అని చెప్పి ఉక్రోషం పుట్టుకొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. ఎలా నీ మొహము చిన్నబుచ్చుకొని ఎలా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంతవరకు నా సహోదరుడు ఎక్కడ లేదు, భేదాభిప్రాయం లేదు, అన్నదమ్ముల మధ్య ఎటువంటి గొడవలు లేవు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రారంభంలో లేకుండా మధ్యలో వచ్చింది అని అంటే అది ఆదాము స్వభావము కాదు. అలాగా ఆ జనరేషన్కి ముందుకు వెళ్తూ వచ్చింది. అక్కడ మొదలైనటువంటి ఆ సర్పము ఎలా అయితే తన భార్య, సర్పానికి భార్య ఉంది కదా, సర్పానికి సంబంధించిన భార్యతో జీవించడానికి బదులుగా అవతో జీవించింది అక్రమంగా. అలాంటి స్వభావం కలిగినటువంటి స్వభావం ఇప్పుడు ఈరోజు కయీను సంతానానికి వచ్చిందండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా 2 భార్యలను చేసుకున్నటువంటి వ్యక్తి కూడా కయీను సంతానం నుంచి వచ్చిన వాడే. అర్థమవుతుంది కదండి? మరి ఆ 2 భార్యలను చేసుకున్నటువంటి క్రమము ప్రారంభం వాళ్ళు చేశారు. ఆ తర్వాత కొద్ది కాలం అయ్యేసరికి దేవుని కుమారులు కూడా దాన్ని ప్రారంభించారు. దేవుని కుమారులు. అర్థమవుతుంది కదా? అబ్రహాము 3 భార్యలు. అర్థమవుతుందా? దేవుని కుమారుడే కాదా అబ్రహాము? ఇప్పుడు ఆదాము వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడిని సమీపించడం కోసం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు?
తండ్రి కోసం చూస్తున్నారు. ఇప్పుడు తండ్రి వస్తున్నాడు, ఏం చేయాలి? తండ్రి సన్నిధిలోంచి, దేవుడి సన్నిధిలోంచి మేము దూరం అయిపోయాం, ఎలా సమీపించాలి అని చెప్పి ఏం చేశారు అంటే వాళ్ళకి తెలిసిన మార్గంలో, వాళ్ళ సొంత మార్గంలో దేవుణ్ణి సమీపించడానికి మొదలుపెట్టారు. ఇప్పుడు అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు సమీపించడానికి మొదలుపెట్టినప్పుడు దేవుడు వచ్చి చూసేసరికి వాళ్ళ సొంత మార్గంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని చూసినప్పుడు వారి సొంత మార్గంలో కనిపించేసరికి దేవుడు హృదయం చలించిపోయింది. అయినప్పటికీ కూడా, దేవుడు హృదయం చలించిపోయినప్పటికీ కూడా కానీ దేవుడు తన కుమారుడు పట్ల కనికరము, జాలి, దయ కలిగి ఉన్నాడు కనుక అతను నశించిపోవడము దేవుడికి ఇష్టం లేదు. అసలు దేవుడు ఆదాముని భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడో, ఆదామవలను దేవుడి భూమిని ఎందుకు, ఏ ఉద్దేశం కొరకు తీసుకొచ్చాడో అనేది దేవుడికి తెలుసు కాబట్టి వాళ్ళు ఈ రీతిగా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దానికి ఒక మార్గం ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు ఆదాము ఏర్పాటు చేసిన మార్గం కాదు, కానీ తన కుమారుడు మరల తన దగ్గరికి రావడానికి ఆదాము ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది వద్దు, అది నీ మార్గం నాకు వద్దు, నువ్వు రావడానికి అది శాశ్వతమైన మార్గము కాదు, శాశ్వతమైన మార్గము నేనే నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు ఏం చేశాడు అంటే ఒక గొర్రె పిల్లను వధించాడండి. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు అక్కడ ఒక గొర్రె పిల్ల అయినా ఉండొచ్చు, లేదా కొన్ని గొర్రె పిల్లలైనా ఉండొచ్చు అన్నాడు ఆయన. ఇద్దరికి కూడా చర్మపు చొక్కాయలను తయారు చేశాడు అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రె పిల్ల రక్తమే మరలా దేవుని సన్నిధిలోనికి తప్పిపోయినటువంటి వ్యక్తికి, అర్థమవుతుందండి, వాక్యం నుంచి దూరమైనటువంటి వ్యక్తికి, సహవాసం నుంచి దూరమైనటువంటి వ్యక్తికి, లోకంలో కలిసిపోయినటువంటి వ్యక్తికి, నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి పాపంలో ఉన్నా సరే కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నా, దిగజారిపోయినా సరే కానీ, నువ్వు వ్యభిచారివైనా, త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, నువ్వు మద్యము లేదా సిగరెట్లు కాల్స్తున్న వాడువైనా, అబద్ధకోరువైనా, నువ్వు కోపిష్టి వాడువైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వు మరలా దేవుని సన్నిధిలోకి రావడానికి ఏకైక మార్గం ఏమిటి అని అంటే రక్తము. ఏమిటండి? రక్తం. రక్తమేనండి. కానీ ఇప్పుడు ఆ రక్తంను గుర్తించాలి. ఇప్పుడు ఆ రక్తం ఎక్కడ ప్రవహిస్తుంది, రక్తం ఎక్కడ ఉంది, ఇప్పుడు దాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నట్లయితే మరలా నువ్వు నీ సొంత మార్గంలోనే ప్రయాణం చేస్తున్నావు. హల్లెలూయా. ఇక్కడ జరిగింది అదే. ఇప్పుడు రక్తం గురించి మాట్లాడదాం ఒక నిమిషం. ఈరోజు చాలామంది మనం అనుకుంటున్నాము రక్తం అనగా, ఆ గొర్రెపిల్ల ఇప్పుడు భవిష్యత్తు కాలంలో రాబోతున్నటువంటి నిజమైన గొర్రెపిల్లకు సాదృశ్యం. ఎవరా నిజమైన గొర్రెపిల్ల? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందక తాత్కాలికమైనటువంటి రెమెడీ అంటాం కదా, తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని దేవుడు అక్కడ తీసుకుని వచ్చి ఆదాము అవ్వల కోసం ఒక గొర్రెపిల్లను వధించి, ఆ వధించినటువంటి ఆ రక్తము ద్వారా కుమారుడా, అందాక ఇది కొద్ది కాలం మాత్రమే, ఇది కొద్ది కాలం మార్గం మాత్రం నా దగ్గర రావడానికి, కానీ పూర్తిగా నువ్వు నా దగ్గర రావడానికి అసలైనటువంటి గొర్రెపిల్లగా నేనే భూమి మీదకి వస్తాను. అర్థం? నేనే వచ్చి నీ కొరకు, నీ సంతానం అందరి కొరకు, నీ సంతానం కొరకే. అబ్రహాము సంతానం ఉంది కదా, ఆ సంతానం నిమిత్తము నేనే స్వయంగా వచ్చి రక్తమును చిందించి, ఆ చిందించిన రక్తంలోని ఆ పారుతున్నటువంటి ఏరులై పారుతున్నటువంటి ఆ మార్గము గుండా, ఆ రక్తం మార్గము గుండా, ఆ ఇమ్మానుయేలు రక్తం మార్గము గుండా నువ్వు నడుచుకుంటూ రావాలి తప్ప ఇంక ఏ మార్గము లేదు, ఏ సంఘశాఖ లేదు, ఏ కేథలిక్ సిద్ధాంతాలు లేవు, ఏ మత సిద్ధాంతాలు లేవు. రావాల్సిన మార్గము ఇదిగో, నేనే రక్తమును చిందించబోతున్నాను, ఆ కార్యం గుండా నువ్వు రావాలి అన్నాడు ఆయన. అదే దేవుని సమీపించడానికి ఒక మార్గం అన్నమాట. కానీ ఇక్కడ ఆదాము ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలోనికి రావడానికి మునిపే తన సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అలాగే 2000 సంవత్సరాల క్రితము దేవుడు తన సొంత మార్గాన్ని తీసుకొని రావాలని ఉద్దేశించి ఆయన ప్రణాళిక ప్రకారంగా, వాక్యానుసారంగా ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేసి రెడీ చేసుకోవడానికి రావడానికి మునిపే యూదులందరూ కూడా వాళ్ళ సొంత మార్గాల్లో ఉన్నారు అప్పటికి. అలాగే 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు కూడా ఆయన రెండవ రాకడగా బలిష్ఠుడైన దూతగా, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నెరవేర్పుగా ఆయన భూమి మీదకి మేఘము ధరించుకొని ఆయన రావడానికి మునిపే ఈరోజు కూడా చాలా మంది సంఘశాఖల వాళ్ళు, పెంతెకొస్తు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, యెహోవా సాక్షులు రకరకాలుగా ఒక్కొక్క మార్గాలతో రెడీ ఉన్నారు ఆయన ఎదుర్కోవడానికి. కానీ ఆయన ఆ మార్గం గుండా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన అంగీకరించట్లేదు. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం వధించబడిన గొర్రెపిల్ల రక్తం అన్నమాట. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన వధించబడ్డాడు. ఆయన రక్తము, అదే మార్గం మనకు ఏర్పడింది. మరి ఇప్పుడు ఆ రక్తం ఏది? అది 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో కనబడింది. ఆ రక్తం ఇప్పుడు నీ దగ్గర ఉందా? నువ్వు నిజంగా ఆ రక్తాన్ని నువ్వు ఈరోజు కూడా కనుగొనగలిగి
ఆ రక్తం గుండే నువ్వు వచ్చినట్లయితేనే ఇప్పుడు నువ్వు దేవుని సమీపించినట్టు. ఇక్కడ కొంచెం డీప్గా ఆలోచించండి. ఆ రక్తాన్ని నువ్వు ఇప్పుడు చూడాలి. ఆ రక్తం నీ మీద ప్రోక్షింపబడాలి. 2000 సంవత్సరాల క్రితం ఆయన చిందించాడండి రక్తం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొర్రెపిల్ల 2000 సంవత్సరాల క్రితం చిందించబడింది. ఆ రక్తాన్ని ఎక్కడో ఒక పాత్రలో యాజకుడు పట్టుకుని వచ్చిన ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఆ పాప మీద ప్రోక్షించాడు. అంతేనండి, ప్రోక్షించాడు. ఏ రక్తము? ఏ గొర్రెపిల్ల అయితే వధించబడిందో ఆ గొర్రెపిల్ల రక్తమే ఇక్కడ ఇతను ప్రోక్షిస్తూ ఉన్నాడు. అలాగే 2000 సంవత్సరాల క్రితము ఆయన గొర్రెపిల్లగా వధించబడినటువంటి ఆ రక్తము ఇప్పుడు నీ కాలంలోనూ కూడా ఆ రక్తముగా ఉండి ఆ రక్తాన్ని నీ మీద ప్రోక్షాపన అనేది జరుగుతుందా లేదా? నీకు కావాల్సిన రక్తం ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఉన్న రక్తమే. ఆ రక్తము అది అక్కడ డ్రై అయిపోయి ఎండిపోయి అక్కడ అయిపోలేదు. నేటికి కూడా ఈ కాలం వరకు కూడా వధువు ఎత్తబడేంత వరకు కూడా ఆ రక్తం ఇంకనూ సజీవంగానే ఉంది. హేబేలు రక్తము కంటే ఎంతో శ్రేష్టమైన రక్తం అది. అంతేనండి. మరి ఇప్పుడు ఆ రక్తం ఏ రూపంలో ఉందనడే ఇప్పుడు ఇంపార్టెంట్. ఆ రక్తం ఇప్పుడు ఏ రూపంలో ఉందనేది నువ్వు కనుగొనకపోతే నువ్వు దేవుడిని సమీపించలేవు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం దగ్గర సింహాసనం దగ్గర ఒకడు ఆసీనుడై ఉన్న వాని యొక్క కుడి చేతిలో 7 ముద్రల చేత ముద్రించబడిన ఒక గ్రంథం ఉంది. అంతే కదండి. ఇప్పుడు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి యోగ్యత లేదు. కనీసం చూడడానికి కూడా, అర్థమవుతుందండి, చూడడానికి విప్పడానికి కనీసం యోగ్యత లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కానీ ఆ పెద్దల్లోని ఒక పెద్ద వచ్చి ఏడుస్తున్నటువంటి యోహాన్ దగ్గరికి వచ్చి, ఓ యోహాను, నువ్వు ఏడవద్దు, ఇదిగో ఆ గ్రంథమును చూచుటకును ఆ గ్రంథమును విప్పుటకును ఇదిగో ఎవరండి యోగ్యత కలిగి ఉన్నారు? యూదా గోత్రపు సింహము. యూదా గోత్రపు సింహము యోగ్యత కలిగి ఉన్నది అని చెప్పినప్పుడు సంతోషపడి ఆ యూదా గోత్ర సింహం కోసం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కనబడుతున్నది వధించబడి రక్తము కారుతూ తన శరీరం అంతా రక్తంతో నింపబడి అక్కడ అరుస్తూ నడుస్తున్నటువంటి ఒక గొర్రెపిల్ల శరీరం అంతా కూడా తూట్లు దున్నబడి ఆ ముళ్ళతో కిరీటం పెట్టబడి, అర్థమవుతుందండి, ఆ ముళ్ళ కిరీటం నుంచి కారుతున్నటువంటి రక్తంతో ఒక గొర్రెపిల్లగా ఆయన అక్కడ నడుస్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల నడట్లేదు, అక్కడ భూ సంబంధమైన గొర్రెపిల్ల కాదు, సర్వశక్తి గల దేవుడు క్రీస్తు అక్కడ నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు రక్తము కారుస్తున్నటువంటి ఆ రక్తంతో నింపబడినటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి క్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడైనా సింహాసనం దగ్గరికి వెళ్తున్నాడు. సింహాసనం ఏమిటి? అర్థమవుతుందండి, మనమే ఆయన సింహాసనము. ఇప్పుడు ఆ వధించబడ్డ గొర్రెపిల్ల చూడండి, మార్గమే మన దగ్గరికి వస్తుంది. దేవుణ్ణి సమీపించబడిన మార్గం ఇప్పుడు మన దగ్గరికి వస్తుంది. ఒకప్పుడు ఆదాము మార్గంలోకి వెళ్ళాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు మార్గము వధించబడిన గొర్రెపిల్ల మార్గమే ఇప్పుడు మన దగ్గరికి వస్తుందండి. సింహాసనం దగ్గరికి వస్తుంది. సింహాసనం దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే అక్కడ 7 ముద్రల చేత ముద్రించబడిన ఒక గ్రంథం ఉంది. ఇప్పుడు ఆ గ్రంథంలో ఏమున్నది? మన పేర్లే ఉన్నాయి. జగతి పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథాలు ఎవరి పేర్లు అయితే రాయబడి వాళ్ళదే ఆ గ్రంథం అండి. ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరు ముట్టుకుంటున్నారు అంటే వధించబడిన గొర్రెపిల్ల వెళ్ళి ఈ గ్రంథాన్ని ఇలా పట్టుకుంటున్నప్పుడు ఈ చేతుల దగ్గర ఉన్నటువంటి ఈ గాయాల నుంచి వస్తున్న రక్తము, ఈ గాయాల నుంచి వస్తున్న రక్తము, ఈ శిరస్సు నుంచి కారుతున్న రక్తము ఈ గ్రంథం మీద ప్రోక్షింపబడుతున్నప్పుడు ఈ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా రక్షింపబడ్డారు అంటే ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము తాకడం వలనే. కాబట్టి ఇప్పుడు ఆ రక్తం ఈ వర్తమానమై ఉన్నది. వర్తమానమే ఆ రక్తం, సజీవమైన రక్తం. ఏమిటి? ఈ గడియ వర్తమానమేనండి. ఈ వర్తమానం దగ్గరే ఇప్పుడు మనకేముంది? దేవుణ్ణి సమీపించు మార్గం ఏర్పడుతుంది. వర్తమానానికి బయట ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని మార్గాలు ఎన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ అది దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు అది నిన్ను సమీపింపినట్టుగా చేయదు. సమీపింపినట్టు చేయగలిగేది ఏకైక మార్గం అండి ఇది, ఈ గడియ వర్తమానం. అర్థమవుతుందండి. కానీ ఈరోజు ఈ వర్తమానానికి అంగీకరించట్లేదు. ఈ వర్తమానం ఏంటండి? రక్తం, క్రీస్తు యొక్క రక్తం. ముద్రల్లో ఒక దగ్గర ఒక మధ్యలో ఒకసారి ఇంతకుముందు మీకు ఒక కోడ్ పెట్టాను కూడా. అది ఏ రక్తం అంటే వాక్య రూపంలో ఉన్న రక్తమై ఉన్నది అన్నాడు ఆయన.
దేవుణ్ణి సమీపించడానికి దేవుడు ఏకైక మార్గం ఏర్పాటు చేశాడు. చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒకే ఆరాధన స్థలంలో వర్తమానం చదవండి. ఈ రక్తం గురించి ఆయన క్లియర్గా అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకే ఆరాధన స్థలం, ఆ ఆరాధన స్థలంలో ఏముంటుందంటే క్రీస్తు రక్తం ఉంటుంది. అక్కడ మాత్రం విశ్వాసం ఆయన కలుసుకుంటాడు అన్నాడు ఆయన. ఆ స్థలంలోని ఇప్పుడు నిన్ను కలుసుకునే స్థలం ఎక్కడుంది? దేవుడు ఒక పాపిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు కలుసుకోవడానికి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలం ఏమిటి? నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆయన కలుసుకుంటావురండి. లేదంటే నువ్వుకి ఆయనకి అసలు ఎన్నడూ ఎడబాటు తప్ప ఇంకా ఎప్పుడు కలుసుకోలేవురండి. కలుసుకోవాలంటే ఖచ్చితంగా వర్తమానంలోకి రావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా రక్తం గురించి మాట్లాడుతున్నాను. చాలాసార్లు మీకు చెప్పాను ఈ ఎగ్జాంపుల్ కూడా. రక్తం ఎక్కడుంది అనేది నువ్వు గుర్తించాలి ఇంకా తేటగా. ప్రవక్త బ్రెనహం గారి కాలంలో ప్రశ్న జవాబుల దగ్గరే చాలాసార్లు మీకు చెప్పాను. బ్రెనహం గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక సహోదరి ప్రార్థన వరుసలోకి వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. తనకేదో శరీరంలోని ఏదో వ్యాధి ఉంది, ఆ వ్యాధి నిమిత్తం ఆమె వచ్చి ప్రార్థన చేసుకుంటుంది అనమాట. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు బ్రెనహం గారు ఆమెను ప్రార్థన చేసినప్పుడు, అమ్మా చేతులెట్టిలా ప్రార్థన చేస్తున్నాడు. చేసిన వెంటనే ఇంకా ప్రార్థన చేయలేదు కానీ ప్రవక్తకు తెలుసు కదా, వెంటనే ఆ వ్యక్తి యొక్క, ఆ సహోదరి యొక్క హృదయంలో ఏముందో ఆ సమస్తం అంతా కూడా దేవుడు అతనికి బయలుపరుస్తాడు. వివేచించే వరం ఉందని. హల్లెలూయా. కాబట్టి ఆయన వివేచించినప్పుడు, ఆమె హృదయాన్ని వివేచిస్తున్నప్పుడు ఆమెని ఒక మాట అన్నాడు, అమ్మా నీవు ఒక తప్పు చేసావు అని అన్నాడు. మరి ఆ తప్పు నువ్వు ఒప్పుకుంటే తప్ప నీకు ఇక్కడ స్వస్థత రాదు అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? ఏం తప్పు చేశాను అనేసి అడిగితే, నీవు మరి ఇదిగో నీకు వివాహం అయింది, అయితే నీవు నీ భర్తతో కాకుండా నువ్వు వేరొక పురుషునితో కూడా నువ్వు తప్పు చేసావు అని అంది. అన్నప్పుడు అదే బ్రెనహం గారు అన్నప్పుడు అవునండి నేను తప్పు చేశాను కరెక్టే అని నేను నా గదిలో ఉండి ఉపవాస ప్రార్థన చేశాను. ఆ కార్యం నిమిత్తము దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థన చేసి మరి క్షమాపణ అడిగాను, మరి దేవుడు నన్ను క్షమించాడు అని చెప్పింది అన్నమాట. ఒక పాపికి క్షమాపణ దొరకాలి అని అంటే అది ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తు రక్తం దగ్గరే. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు ఆమెకి క్రీస్తు రక్తము దొరికిందా? జాగ్రత్త వినండి, ఇది చాలా సింపుల్గా తీసుకోకండి. ఆమె ఉపవాసం ఉంది, దేవుని సన్నిధిలో పెనుగులాడింది, అయ్యో వాక్యము తనకి హృదయం తాకింది, నేను చాలా తప్పు చేశాను అని చెప్పి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ఉండి పెనుగులాడి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ఒప్పుకుంది. ఎంతో నిజాయితీగా ఒప్పుకుంది, వేషధారిగా కాదు, నిజాయితీగా ఒప్పుకుంది. కాబట్టి ఇప్పుడు ఆమె పాపములు పోగొట్టగలిగే రక్తం ఆమె కలిగి ఉన్నదా? చూడండి ఏం జరిగింది. బ్రెనహం గారు ఆ సహోదరితో ఒక మాట అన్నాడు, సహోదరి అది సరైన మార్గం కాదు అన్నాడు ఆయన. అది దేవుని సమీపించడం సరైన మార్గం కాదు. రక్తం నీ పశ్చాత్తాపం దగ్గర నువ్వు చేసిన పాపము నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం కరెక్టే, కానీ అక్కడ కాదు, రక్తం ఇప్పుడు అక్కడ లేదు అన్నాడు ఆయన. రక్తం ఇప్పుడు అక్కడ లేదు అంటే మరి ఎక్కడ ఉంది అన్నాడు. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేసావు? దేవునికి వ్యతిరేకంగా తప్పు చేయలేదు, నువ్వు నీ భర్తకు వ్యతిరేకంగా తప్పు చేశావు. కాబట్టి రక్తం ఇప్పుడు దేవుడు నీ భర్త చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు నీ భర్త చేతుల్లో రక్తం ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు క్షమాపణ అడగాల్సింది దేవుడి సన్నిధిలో, నీ దేవుడి కూడా పెనుగులాడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు. చెయ్యు, తప్పు కాదు. అది కూడా నువ్వు చేయాల్సింది ఏమిటి అని అంటే, రక్తం ఎక్కడుందో అక్కడ గుర్తించి. ఇప్పుడు రక్తం ఇప్పుడు నా చేతుల్లో లేదు, రక్తం ఇప్పుడు దేవుడి చేతుల్లో లేదు, రక్తం ఇప్పుడు నీ భర్త చేతుల్లో ఉంది. కాబట్టి నీ భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ప్రియమైన వాడా, నేను ఒక రోజు నీకు తెలియకుండా నీదిగో తప్పు చేశాను అని నీ భర్త దగ్గర నువ్వు క్షమాపణ అడిగినప్పుడే క్రీస్తు రక్తం నీ మీద ప్రోక్షింపబడుతుంది అన్నాడు ఆయన. అప్పుడే ప్రోక్షింపబడుతుంది. అర్థమవుతుందిగా? అంత ఈజీ కాదండి. క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షింపబడిపోయింది, నేను తప్పు చేసి క్షమాపణ అడిగేశానంటే అంత ఈజీ కాదు. తప్పు చేయడం ఈజీ ఏమో కానీ నీవు మరలా పశ్చాత్తాపం పడడం అనేది అంత ఈజీ కాదు. నువ్వు ఎన్నికలో ఉంటేనే
తప్ప నువ్వు అంత కిందకి దిగి అంత సామాన్యంలోకి వెళ్ళి దేవుడిని పెనుగులాడలేవండి. ఎన్నికలో ఉంటేనే. ఇప్పుడు సహోదరి అంటుంది, ఎన్నో సంవత్సరాల క్రితం నేను తప్పు చేశాను, ఇప్పుడు నాకు ఎంతో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను వెళ్ళి నా భర్తకి ఈ విషయం చెప్తే నాకు విడాకులు ఇచ్చేస్తాడు అయ్యో అని అంటుంది. అనేసి వెళ్ళిపోదాం అంటే చెప్తుంటే, అయితే నీకు స్వస్థత కావాలా వద్దా అన్నాడు ఆయన. స్వస్థత కావాలి అని అంటే నీ భర్త దగ్గరికి వెళ్ళాడు. అయ్యా వెళ్తే నేను చచ్చిపోతానంటే, నువ్వు చెప్పపోయినా చచ్చిపోతావు అన్నాడు ఆయన. నువ్వు చెప్పపోయినా, నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పపోయినా నువ్వు చచ్చిపోతావు. ఇక్కడ వెళ్ళి చెప్పి ఈ భౌతిక సంబంధమైన మరణం మరణించితే ఆత్మ సంబంధం నువ్వు నిరంతరం జీవిస్తావు అక్కడ. కానీ ఎక్కడ నువ్వు చెప్పపోతే నిరంతరం జీవించే జీవితం కూడా కోల్పోతావు అన్నాడు ఆయన. కాబట్టి ఏం జరిగింది? అయ్యా ఎలాగైతే నా భర్త చంపేస్తాడంటే, ఆమె మీద ప్రవక్త అక్కడ చెప్తున్నాడు, ఆమె మీద ప్రవక్త కొంచెం జాలిపడి, అమ్మ నీకు ఒక విషయం చెప్తాను చూడని చెప్పి, అప్పుడు నువ్వు అనుకున్నట్టు నీ భర్త కూడా ఒక తప్పు చేశాడు అన్నది. వెంటనే మరలా ఈమెమంటుంది తెలుసా అండి, బ్రహ్మం గారు, ప్రవక్త గారు, నేను తప్పు చేశానంటే నమ్ముతాను, కానీ ఆ పదం టక్కున వచ్చింది అని ఆపేసుకున్నానండి. నా భర్త మాత్రం తెలుసు కదా, లోకల్లో ఒక మాట్లాడుతుంటారు చంద్రుడు అని. నేను తప్పు చేశానైతే ఒప్పుకున్నాను, కాదని లేదు, కానీ నా భర్త తప్పు చేశాడంటే నేను ఒప్పుకోనండి. నా భర్త చాలా నిజాయితీపరుడు అండి, సిన్సియర్ అండి, ఇదండి అదండి అని చెప్తే బ్రహ్మంగా చెప్తున్నారు, ముందు నీ వెళ్ళి నీ భర్తను తీసుకొని రా, ఎంత నిజాయితీపరుడో చెప్తానని అన్నాడు. చూడ, రక్తం ఎక్కడుందో చూడాలి మనం. మీరు అనుకుంటున్నారు మీ ప్రార్థనలు చేసి నేను పాపం చేసి ఒప్పేసుకుంటే అయిపోయింది, రక్తం దేవుడు రక్తం నాకు మీద ప్రోక్షింపబడిపోయాడు, కాదండి. చాలా జాగ్రత్త వర్తమానం ధ్యానం చేయాలి. రక్తాన్ని కనుగొనాలి. రక్తాన్ని కనుగొనకుండా నువ్వు ఆయన ఏర్పాటు చేసిన మార్గాలు రాకుండా నీ సొంత మార్గాలు నువ్వు వెళ్ళిపోయి ప్రయత్నాలు చేసేసి నేను రక్తం కింద ఉన్నాను, నేను వర్తమానం కింద ఉన్నాను, నేను ఒప్పేసుకున్నాను అంటే చల్లదు. ఇంకా నీకు నువ్వు సాటిస్ఫాక్షన్ అయిపోయి నువ్వు అలా ముందుకెళ్ళిపోతూ ఉండాలి తప్ప, ఒకనొక సమయం వచ్చినప్పుడు మరణము సమీపించినప్పుడు కూడా నువ్వు ఇంకా అలాగే ఉంటే ఆ మరణం ఇక్కడ మరణము తప్పదు, శాశ్వతమైన మరణము తప్పదు. చివరికి ఆ సహోదరి వెళ్ళి తీసుకొని వచ్చినప్పుడు వెంటనే ఆ సహోదరిని చూసి మాట్లాడుతూ దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. సహోదరుడా, నువ్వు పలానా సమయం, అతని ఆర్మీ, నువ్వు పలానా సమయంలో పలానా దగ్గర ఒక సహోదరునితో పలానా కారు దగ్గర మరి చెప్తున్నాడు. ఆయన కారు నెంబర్తో సహా చెప్పేస్తున్నాడు. జీవించావు అని అంటే భయపడిపోతున్నాడు. తన భార్య పక్కనే కదా ఉంది, భయపడిపోతున్నాడు. అయ్యా వెంటనే ఏం జరిగింది అక్కడ? నిజమేనయ్యా, నువ్వు చెప్పింది నిజమే, మేము దేవునికి వ్యతిరేకమైన తప్పు చేసాము ఇప్పుడు అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఏం చేశారు? క్షమాపణ కోరుకున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడు చూడండి, రక్తం ఎవరి చేతుల్లో పెట్టబడుతుందో మనం అది గుర్తించాలి. చాలా సింపుల్గా తీసుకుని తప్పు చేసేసింది ఈజీయే, కానీ సరి చేసుకునే దశకు వచ్చినప్పుడు అది చాలా కష్టమైపోతుంది. కానీ నిజంగా నీకు నిత్య జీవమే కావాలని కోరుకున్నట్టయితే అది ఎంత కష్టమైనా సరే కానీ ఇష్టంగా ప్రేమిస్తే చివరికి నీ ప్రాణం పోయినా పర్వాలేదు, ఏముంది నాకు ఎక్కడ ప్రాణం పోవచ్చు, కానీ దేవుని సన్నిధి శాశ్వతంగా జీవిస్తాను. లేదు దేవుడైనా భర్త హృదయం మార్చవచ్చు, లేదా దేవుడైనా భార్య హృదయాన్ని మార్చవచ్చు. ఎందుకంటే నా భర్త నాకు ఇప్పుడు క్రీస్తుగా కనబడుతున్నాడు, క్రీస్తులో ఒక క్షమాపణ అనే గుణం ఉంది. ఆయనకి బల్లెంతో పొడుస్తున్నా నవ్వుతూనే ఉన్నాడు, మౌనంగానే ఉన్నాడు. ఆయన మొత్తం మీద ఉమ్ము వేస్తున్నా సరే ఆయన ఎంత సహనశీలిగా ఉన్నాడు. ఆయన ఎంతమంది అవమానం చేస్తున్నా సరిగా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను కుట్టిన వాళ్ళు ఎవరు చెప్పు, నువ్వు దేవుని కుమారుడు అయితే నీ మొహం మీద ఉమ్ము వేసిన వాళ్ళు ఎవరు చెప్పు, దేవుని కుమారుడు ఆయన దేవుని కుమారుడు ఆయన సంగతి ఆయన తెలుసు, ఆయన మౌనంగా ఉన్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరులను క్షమించుము అంటున్నాడు. అక్కడ దాగి ఉన్నదండి మార్గం, అర్థమవుతుందండి. కాబట్టి ఆ మార్గం ఇప్పుడు ఎక్కడుంది అని అంటే వర్తమానంలో ఉంది. ఈ గడియకి సజీవమైనటువంటి రక్తం ఇది. ఆ రక్తం కింద ఇప్పుడు మనం ఉన్నాం, ఆ గుర్తు కింద మనం ఇప్పుడు జీవిస్తున్నాం. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ మరణదూత లాస్ట్ తెగులు అదే కదండి. ఐగుప్తుని విడిచిపెట్టడానికి ముందు వచ్చే తెగులేంటిది? మరణమే. వాళ్ళందరికీ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరి మీద మరణదూత అనేది వస్తూ ఉంది. ప్రవక్త ఇక్కడ చెప్పారు కానీ మరి చదివితే టైం అయిపోతుంది, అందుకోసం నేను కాదు ఈరోజు అసలు వర్తమానం ముట్టుకోలేదు కూడా. చాలా భయంకరమైన విషయాలు ప్రవక్త చెప్తున్నాడు యవనస్తుల గురించి. ఇక్కడ
భయంకరమైన విషయం. ఎందుకంటే తన కుమారుడు, తన సొంత కుమారుడు బిలిపాల్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు అక్కడ. సమయం ఉంటే చదువుకోండి, మరి ఇంకా నాకు అవకాశం లేదు. మరి యోబు గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఆ యోబు గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో చూసినప్పుడు యోబు గురించి దేవుడే గొప్ప సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. నా కుమారుడైన యోబును చూసావా అని సాతానుతో సవాల్ చేస్తూ ఉన్నాడు. యోబు ఏం చేస్తూ ఉన్నాడు? యోబు గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఆ దేశంలోని యోబు దగ్గరికే పెద్ద పెద్ద ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు, అధిపతులు అందరూ కూడా యోబు దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటున్నారంట. గత వారం చెప్పాను కదండి విషయాలు. అలాంటి యోబు దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్త గమనిస్తే, యోబు అంట తన బిడ్డల నిమిత్తము, తన కుమారులు, తన కుమార్తెల నిమిత్తము ప్రతిరోజు కూడా బలులు అర్పిస్తూ ఉన్నాడు. తన కుమారులు, తన కుమార్తెలు జాగ్రత్త చూడండి, ఏ తప్పులు చేస్తారు. ప్రవక్త ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. వాళ్ళు బయటికి వెళ్ళిన తన తండ్రి ఎదుట అది మంచిగానే ఉండొచ్చు. ప్రవక్త అన్నారు, యోబు ఎదుట తన బిడ్డలందరూ కూడా మంచిగా ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు, నీతిమంతులే కనబడొచ్చు, భక్తిపరులుగా కనబడొచ్చు, చక్కని వాక్య ధ్యానంలో ఉన్నట్టుగా కనబడొచ్చు. కానీ వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు, ప్రవక్త ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటే తెలుసండి, బయటికి వెళ్తున్నప్పుడు నేటి కాలం గురించి మాట్లాడుతూ వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నప్పుడు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు ఎటువంటి స్నేహితులతో ఉన్నారు, ఎటువంటి మనుషుల మధ్య సంచరిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎటువంటి మాటలు పలికి ఉన్నారు, ఇవన్నిటిని కూడా యోబు గ్రహించి, ఒకవేళ వాళ్ళు ఏ పాపము చేసి లేరు, యోబు ఎదుట కనబడుతుంటే వాళ్ళు నీతిపరులుగానే కనబడుతున్నారు. కానీ యోబు చూడకుంటే ఏమైనా పాపములు చేశారేమో అన్న దాని నిమిత్తము యోబు ఏం చేస్తున్నాడు? బలులు అర్పిస్తూ ఉన్నాడంట. ఆ వర్తమానంలో తల్లిదండ్రులకి ప్రవక్త చక్కగా లెంపకలేసాడు. ఇక్కడ తల్లిదండ్రులుగా నువ్వు ఏమిస్తున్నావు నీ పిల్లలకి అని ప్రశ్నించాడు. తల్లిదండ్రులుగా పిల్లలకి నువ్వు ఏమిస్తున్నావు? దేవుడు ఏర్పాటు చేసుకున్నా, లేదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నీ పిల్లల్ని పెంచుతూ ఉన్నావా, లేదా నీ సొంత మార్గంలో పెంచుతూ ఉన్నావా అని అడుగుతున్నాడు. వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు. ప్రవక్త అన్నాడు, ఈ అమెరికాలోని ఒక క్రైస్తవం సంబంధించినటువంటి ఒక స్కూల్లో ఒక కాలేజ్ ఉంటే ఎంత బాగుండునో, అలాంటి స్కూల్లోని నా కుమారుడిని నేను చేర్పిస్తే ఎంత బాగుండును. నా కుమారుడిని ఇప్పుడు చేర్పించాను, వాడు తప్పిపోతున్నాడు, వాడు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. బిల్లిపాలు యవనంలోకి వచ్చాడు. అప్పటికి తల్లి లేదు, తండ్రి దగ్గర దేవుడి సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు, తన కుమారుడి గురించి ప్రయాసపడుతూ ఉన్నాడు. భార్యాభర్తలు వేరే దగ్గర జీవిస్తున్న పిల్లలు, అర్థమవుతుంది అండి సిస్టర్ మీడా, వాళ్ళు వేరేగా ఉంటున్నారు. బిల్లిపాలు తండ్రి దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు. యవనంలో ఉన్న పిల్లలు ఎప్పుడు తండ్రితో ఉండడానికి ఇష్టపడరండి, ముఖ్యంగా మగపిల్లలు. వాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. బిల్లిపాలు అదే చేశాడు. వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు, అక్కడే ఉంటున్నాడు. ప్రవక్త మినిస్ట్రీ స్టార్ట్ అయ్యి ఆయన ప్రపంచం అంతా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. బిజీగా ఉంటున్నాడు, ఒక కూటంలో ఉన్నాడు. హఠాత్తుగా బ్రనహాం గారికి దూతొచ్చి, నువ్వు ఇప్పుడు వెంటనే నువ్వు బిల్లిపాల దగ్గర వెళ్ళు, బిల్లిపాలు మరణించబోయే స్థితిలో ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్తుంది దూత. మీటింగ్ మధ్యలోనే ప్రవక్త చెప్తున్నాడు. వెంటనే సేవకులకు చెప్పి, ఇదిగో నాకు దేవుడు ఏదో ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి వెంటనే కారు వేసుకొని బిల్లిపాలు ఉంటున్నటువంటి తన అత్తగారింటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అత్తగారు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అప్పటికి ఏం జరిగిందంటే, బిల్లిపాలు వేటకి వెళ్ళాడు. అర్థమవుతుందండి? వేటకి వెళ్ళి ఒక ప్రమాదంలో చిక్కిపోయి ఆ యొక్క సరస్సులోని మునిగిపోయి ఆ సరస్సులో నీళ్లు తాగి ఊపిరి ఆడని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా ఘోరమైన పరిస్థితిలో ఉంది. వెంటనే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ దగ్గరికి బిల్లిపాల్ గారు బ్రనహాం గారు అత్తగారు తీసుకుని చూపిస్తే వెంటనే అడ్మిట్ చేసిన తర్వాత అతను ఏదో ఇంజక్షన్ వేస్తాడు. పెన్సిలిన్ ఇంజక్షన్ అన్నారు. పెన్సిలిన్ ఇంజక్షన్ పడిన వాళ్ళకి మాత్రమే అది పడుతుంది, పడకపోతే రియాక్షన్ చూపిస్తుంది కదా మనకి. అలాగే అక్కడ ఏమైంది, వెంటనే అది అతను ఊపిరి ఆడని స్థితిలో తీసుకువెళ్ళిపోయేసరికి ఆ డాక్టర్ గారు కూడా భయపడిపోయిన తర్వాత దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఒక ఇద్దరు డాక్టర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి అడ్మిట్ ఇవన్నీ కూడా బ్రనహాం గారు మీటింగ్లో ఉంటున్నప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ బ్రనహాం గారు మీటింగ్లో ఉన్నా కానీ దూత ఏం చేస్తుంది, నువ్వు ఇప్పుడు వెళ్ళు, నీ కుమారుడు చావు బతుకులు ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళు. ఒక నిజమైన సేవకుడు అతను నిజంగా దేవుని కోసం సమర్పించుకుని సేవ చేస్తూ ఉన్నప్పుడు దూత తన కుటుంబాన్ని కాపాడుతుంది. ఒక నిజమైన విశ్వాసి నువ్వు దేవుని కోసం నిలబడినట్లయితే నీ కుటుంబం కోసం దూత కావలిగా ఉంటుంది, జరుగుతుంది. అది నా జీవితంలో జరిగింది, నేను చెప్తున్నాను. నా జీవితంలో కూడా జరిగింది, నేను చూశాను.
మీ అందరికీ తెలుసు, కేవీ స్కూల్లో ఒకప్పుడు మంచి స్టాండర్డ్స్ ఉండేవి. అర్థమవుతుంది? కేవీ స్కూల్ తెలుసు కదా, కేంద్రీయ విద్యాలయ స్కూల్. మన ఎక్కడది 104. ఆ స్కూల్లో ఒకప్పుడు మంచి స్టాండర్డ్సే, నేను కాదనలేదు. కానీ తర్వాత కాలంలో భయంకరంగా అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఎలాంటిది అంటే ఒక చిన్న ముఠ, ఆ స్కూలు గంజాయి ముఠ, స్మగ్లింగ్ ముఠ ఉంటుంది చూసారా, అలాంటి స్కూల్గా మారిపోయాయి, అన్నీ అడ్డాలుగా మారిపోయాయి. అలాంటి వాతావరణంలో నా కొడుకు చదువుతున్నాడు అక్కడ. నా కొడుకు చదువుతున్నాడు అక్కడే. అప్పుడు నేనేమి సేవ చేయట్లేదు, కేవలం ఒక విశ్వాసిగానే ఉన్నాను. పాత సంఘంలో ఒక విశ్వాసినే. కరోనా టైంలోని నాకు తెలుసా 9th క్లాస్ చదువుతున్నాడేమో. దేవుడు ఇంటి దగ్గర మేము ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన మేము స్టార్ట్ చేసుకున్నాం 2012-13 సంవత్సరంలో, ఇప్పటికీ అలాగ అది కొనసాగుతూనే వెళ్తుంది. అలాగే కుటుంబ ప్రార్థనలు చాలా విషయాలు నేను చెప్పుకుంటుంటాను. ఆ టైంలో దేవుడు ఒక రోజు నాకు ఒక కళ చూపించాడు. ఆ కళలో ఏంటంటే, మా అబ్బాయి ఆ స్కూల్ బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ ఉంటుంది, మీకు తెలియదేమో, మన రైల్వే స్టేషన్ ట్రాక్ ఉంది కదండి, ఆ ట్రాక్ ఉంటుంది. స్కూల్ యూనిఫామ్తో ఆ ట్రాక్ దాటుకుంటూ అటుకాసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లాడు ట్రాక్ దాటుకొని వెళ్తున్నాడు ఏంటి అని కళ వచ్చినప్పుడు నాకు ఏదో రాంగ్లోకి వెళ్తున్నాడు, ఏదో రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కానీ 9th రాంగ్ రూట్లోకి వెళ్తున్నాడు అని అనుకున్నాను. మా వైఫ్తో చెప్పాను కూడా ఆ విషయం, ఏదో నాకు ఇలా వచ్చింది ఏంటి అనేసి. కొద్ది రోజులు అయ్యేసరికి నాకు ఆ రిజల్ట్ వచ్చింది ప్రాక్టికల్గా అనమాట. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళాను. తండ్రిగా నేనేం చేయాలో అక్కడ అది నేను చేశాను. సాతాను ఏదో రకంగా మనల్ని డిస్టర్బెన్స్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ దేవుడు బ్రెనహాం గారిని ఎలా అయితే, ఏ దూత అయితే అతను నువ్వు వెళ్ళు, నీ కుమారుడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు, వెళ్ళు అని ఎలా ఒత్తిడి చేసిందో, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను. ఆ ప్రమాదంలో చిక్కిపోకుండా దేవుడు నా కుమారుడిని నన్ను కాపాడాడు అక్కడ. అర్థమవుతుందండి? అది ఈరోజు సహోదరుడు బ్రెనహాం గారి జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ప్రవక్త అన్నారు, బూరల పండుగ వర్తమానం నేను ధ్యానం చేస్తున్నాను కదా, ఆ వర్తమానం ప్రవక్త అంటే అసలు వర్తమానం అంటే ఏమిటి అన్నాడు ఆయన. వర్తమానం అంటే ప్రవక్త యొక్క జీవితమే వర్తమానం అన్నాడు ఆయన. ప్రవక్త యొక్క జీవితమే వర్తమానము. నువ్వు మోసే కాలంలోకి వెళ్ళి మోసేని పక్కన పెట్టి వర్తమానం కావాలంటే దొరకదు. ప్రవక్త జీవితాన్ని చూడు. ప్రవక్త ఎలా నడుస్తున్నాడు, మోసే ఎక్కడికి వెళ్ళాడు, మోసే కుటుంబం ఏమిటి, మోసే భార్య ఏమిటి, మోసే పిల్లలు ఏమిటి, మోసే సహోదరులు ఏమిటి, మోసే తల్లిదండ్రులు ఏమిటి, మోసే ఎలా పరిగెడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చూస్తున్నాడు, అదే వర్తమానం అన్నాడు ప్రవక్త. మరి ఈ కాలానికి వర్తమానం ఏమిటి మనకి? ఆయన జీవితమేనండి. ఆయన జీవితమే మనకి. ఆయన జీవితం మనకు వర్తమానము. కొత్తగా మనకి ఏ వర్తమానం లేదు. అదే చూడమంటున్నాడు ఆయన. ప్రవక్త అంటున్నారు, వెంటనే అక్కడ వెళ్ళేసరికి తన కుమారుడు అక్కడ చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఏడుస్తున్నాడు ప్రవక్త కూడా. ప్రభువా, నా భార్యని తీసుకున్నావు, నా కుమార్తెని నువ్వు తీసుకున్నావు, ఇప్పుడు నా కుమారుని కూడా తీసుకుంటున్నావా అని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ గదిలోకి వెళ్ళిన వెంటనే బిల్లి డాడీ అని ఏడుస్తున్నాడు. ఆ రోజు ప్రవక్త అంటున్నారు అక్కడ, బిల్లిపాల్ ఆ సిచ్యువేషన్లో ఒకవేళ అలాగే ఉండి నశించిపోయినట్లయితే నా పరిచర్య వ్యర్థమైపోను అని అన్నాడు ఆయన. ఈరోజు బిల్లిపాల్ మారు మనసు పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత ఏమయ్యాడు? ఈ ప్రపంచంలో బ్రెనహాం గారికి అత్యంత గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. బిల్లిపాల్ గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. తన తండ్రిని అనుక్షణము ప్రతి నిమిషము తన తండ్రిని పరిశీలన చేస్తూ పరీక్షిస్తూ ఆ అనుభవాలు ఎన్నో పులిపీఠాల దగ్గర నుంచి ఆయన సాక్ష్య రూపంలో చెప్తున్నాడు. మీరు గమనించండి, బ్రెనహాం గారు బోధిస్తున్నప్పుడు లేదా బ్రెనహాం గారు ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క ఆత్మ ఒత్తిడిని బట్టి బ్రెనహాం గారు పడిపోతుంటారు కిందకి. ఇలా పడిపోతుంటే వెనకాల ఎవరున్నారు? బిల్లిపాల్ ఉన్నాడండి. కార్యం అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. యవనస్తుల గురించి వర్తమాన ప్రవక్త చెప్తున్నాడు చాలా తేటగా. యోబు గురించి అదే మాట్లాడుతున్నాడు. యోబు తన బిడ్డలు తప్పు చేసేరేమో
అనుకొనే బలులు అర్పించడం మొదలుపెట్టాడు. మరి తప్పు చేస్తున్న మన పిల్లలు మన కళ్ళెదురు తప్పులు చేస్తున్నప్పుడు నువ్వు ఇంకా ఎంత ఎక్కువగా బలులు అర్పించాలి అన్నాడు ఆయన. కాపాడుతాడు దేవుడు. తల్లిదండ్రులు మీరు చేస్తున్న నిజాయితీగా చేస్తున్న మీ ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. యవనస్తులు చూడండి, మీరు కూడా ఈ లోకంలో ఉన్న అందరి యవనస్తులు ఎలా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా కూడా అలా కాదు. మీరు ప్రత్యేకించబడిన జనులుగా జీవించాలి. ప్రత్యేకించబడిన జనులుగా జీవించాలి. నువ్వు వెతుక్కోవద్దు. నీ సొంత మార్గంలోంచి నువ్వు దేవుడు సమీపించొద్దు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు సమీపించు. ఆ మార్గంలోంచి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను కలుసుకుంటాడు. దేవుడు కలుసుకోవాలంటే నీ నచ్చిన మార్గంలో కాదు. ఈరోజు చాలామంది దేవుడిని కలుసుకోవడానికి మార్గాలు ఏర్పాటు, సంఘంలోకి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, బయటికి వెళ్తున్నారు, మరి లోకస్తుల వారు జీవిస్తున్నారు, లోకంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు, లోకం వల్లే వాళ్ళ జోకులకి చక్కగా చెవులొగ్గేస్తున్నారు. మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన, ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, వాడు మాట్లాడిన మాటలలో నేను కూడా ఏకీభవించాను ప్రభువా, వాడితో నేను కలిసిపోయాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, వాడు ఒక్క దమ్ము కొట్టమన్నాడు, నేను దమ్ము కొట్టేశాను ప్రభువా, ఒక్క పెగ్గ కొట్టమన్నాడు, నేను పెగ్గ కొట్టాను, ఆ అమ్మాయి ఏదో రెండు మాటలు అబ్బాయి గురించి మాట్లాడితే నేను విని రెండు మాటలు కల్పిస్తాను ప్రభువా అని చెప్పేసి ఈ ఆడపిల్లలు అబ్బాయి చెక్కి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయి ప్రభువా నన్ను క్షమించి. రక్తం లేదు అక్కడ, ఉండదు అక్కడ. రక్తం ఉన్న మార్గం నువ్వు కనిపెట్టాలి. అసలు నువ్వు నిజంగా తిరిగి జన్మించినప్పుడు నీకు రక్తం అవసరం కూడా లేదు. నువ్వు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీకు రక్తం అవసరం లేదు. రక్తం ఎప్పటి వరకు నువ్వు సరైన క్రమంలోని లేకుండా నువ్వు పాపిగా ఉన్నంత వరకు, నువ్వు పాపిగా ఉన్నంత వరకే నీ మీద రక్తం కావాలి. కానీ ఒక విషయం గమనించండి, ఏదైతే ఆదామవులు, ముగిచ్చేస్తున్నాను, ఏదైతే ఆదామవులు వారి శరీరంలో ఆ లైంగిక గ్రంథులు వాళ్ళ మట్టి శరీరంలోకి వచ్చి జీవిస్తున్న కొద్ది కాలం వరకు కూడా వాళ్ళ శరీరంలో ఉన్న లైంగిక గ్రంథులు యాక్టివ్ అవ్వలేదు. అర్థమవుతుందండి? అప్పుడు వాళ్ళు ఏం కలిగి ఉన్నారు తెలుసండి? దైవత్వాన్ని కలిగి ఉన్నారు. మట్టి శరీరంలోనే లైంగిక గ్రంథులు కలిగి ఉండే ఏం కలిగి ఉన్నారు? మరి అదే దైవత్వం నువ్వు తిరిగి జన్మించినప్పుడు పొందుకుంటావు. ఇప్పుడు నీ మట్టి శరీరంలోని నీకు లైంగిక గ్రంథులు ఉండి నీ పక్కనున్న స్నేహితుడిని నీకు ప్రేరేపించినట్టు కొన్ని రకరకాలైనట్టు మాటలు మాట్లాడుతున్నా నువ్వు ప్రేరేపించబడకుండా నువ్వు అలాగే ఉన్నావు అని అంటే నీలో పరిపూర్ణంగా దైవత్వము నివసిస్తుంది. వాళ్ళు చూపిస్తుంటే నువ్వు కూడా రెండు ఆడ ఒక వీడియో చూపిస్తుంటే నువ్వు 3 వీడియో, ఇంకొక వీడియో చూపించరా. ట్రాపింగ్ మొదలైంది ఈరోజు. చూసారండి, చాలా స్కూల్లోని మీరు అందరూ ఆ మధ్యకాలంలో విన్నారో లేదో కానీ క్షమించండి, ఎక్కడో సంగతి ఎందుకు, ఎక్కడో విషయాలు ఎందుకండి. ఈ గోపాలపట్నం హై స్కూల్ తెలుసు కదా ఇక్కడ మనకి, మా అక్కల పిల్లలు చదువుతున్న స్కూలు, ఆడపిల్లల స్కూలు. ఆడపిల్లలు 9th 10th క్లాస్ చదువుతున్న పిల్లలు చక్కగా బీర్ బాటిల్ ఏవో తెచ్చుకొని పార్టీ చేసుకుంటున్నారు. చక్కగా మనం అనుకుంటాం మన పిల్లలు స్కూల్కి వెళ్ళి హ్యాపీగా వస్తున్నారు ఏదో అనుకుంటాం, కానీ మన పిల్లలు మన దగ్గర నటిస్తారు. నువ్వు అందుకే వివేకంతో ఉండాలి తల్లిదండ్రులు. అలాగే తల్లిదండ్రులకే మాత్రం చెప్పట్లేదు. మీరెందుకు మీ తల్లిదండ్రులు మోసం చేయవారుగా మీరు ఎందుకు ఉండాలి? మీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు. నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఇక్కడ నేను బోధిస్తున్న వ్యక్తి 50-60 సంవత్సరాల వయసున్న అనుభవంతో ఉన్న వ్యక్తిగా నేను బోధించట్లేదు. నాకు ఒక 40 నుంచి కిందకే ఉన్నాయి కదా నాకు కూడా. ఇవన్నీ నేనేదో అనుభవంతో చెప్పాను, కానీ పరిశుద్ధాత్మ నా హృదయంలో ప్రేరేపిస్తుంది. జాగ్రత్త. ఇలాంటి మొన్న అన్నారు కదా మార్క్ పాస్టర్ గారు, ఈ కాలం ఈ జనరేషన్ మరలా దేవుని మార్గంలో రావడం అది అసాధ్యంగా ఉంది అన్నాడు ఆయన. జరుగుతుంది. మన కళ్ళెదురుగా మన పిల్లలు బాగానే కనబడవచ్చు, కానీ నువ్వు ఆ విధానంలో కనబడుతున్నావు అని చెప్పి దానికోసం నువ్వు డిక్లేర్ చేసుకోకు. యోబు వలె జీవించు. నీ పిల్లలు, యోబు ఏం చేస్తున్నాడు? తన పిల్లలు పాపం చేసేరేమో అనుకోనే బలులు అర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మార్గం నిమిత్తం అతను నిలబడుతున్నప్పుడు తన సర్వాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు మరలా సర్వాన్ని 2 ఇచ్చాడు. నువ్వు హోప్స్ విడిచిపెట్టడం వీల్లేదు అన్నాడు ప్రవక్త. ఈ వర్తమాన ప్రవక్త అంటున్నారు, నీ కుటుంబంలో నీవు రక్షింపబడినప్పుడు నీ కుటుంబము కూడా రక్షింపబడుతుంది అన్నాడు. అదేంటిది? భక్తి వ్యక్తిగతం కదా.
భక్తి వ్యక్తిగతంగా, నీ భార్య చేసిన భక్తి వల్ల నీ భర్త ఏమి ఎత్తబడడు, భర్త చేసిన భక్తి వల్ల భార్య ఏమి ఎత్తబడదు. కానీ ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడు, నీవు చేసినటువంటి భక్తి వల్ల, నీవు చేసినటువంటి ప్రార్థన వల్ల నీ కుటుంబం కూడా రక్షింపబడుతుంది అంటున్నాడు ఆయన. దానికి ఎగ్జాంపుల్గా తీసుకొని పౌలు కాలంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ పౌలు కాలంలో చెరసాలలోని, పౌలు బంధించబడుతూ ఉన్నప్పుడు అక్కడ చెరసాలలోని ఆ సైన్యాధిపతి, ప్రధాన సైన్యాధిపతి ఉన్నాడు కదా, ఆ ప్రధానపతి ఆ చెరసాల గోడలన్నీ కూడా భయంకర భూకంపం వచ్చినప్పుడు ఖైదీలందరూ పారిపోయారేమనుకుని భయపడిపోయి తను ప్రాణాలు తీసుకుందాం అనుకుని ఆ సైన్యాధిపతి అనుకున్నాడు కదా. అనుకునేటప్పుడు పౌలు గారు ఏమంటున్నారు, ఆయన్ని పిలిచి, ఇదిగో నీ ప్రాణాలు తీసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము, ఎక్కడికి పారిపోలేదు అన్నాడు. అని చెప్పి ఎంతో సంతోషపడి వెంటనే ఆ పౌలు గారికి ఆ సరసాల్లో ఉన్న సంఖ్యలన్నీ విడిపించి కూర్చోబెట్టి పౌలు గారి ద్వారా వాక్యం వింటున్నప్పుడు వెంటనే ఆ వాక్యము అప్పుడు పౌలు గారు ఏమంటారు, కేవలం నీవు మాత్రమే కాదు కానీ నీ కుటుంబము కూడా రక్షింపబడుతుంది అన్నాడు ఆయన. దాన్ని ప్రవక్త ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొని, నీవు మాత్రమే కాదు నీ కుటుంబం కూడా ఎలా రక్షింపబడుతుంది అని అంటే, నీవు ఇప్పుడు ఏ ప్రత్యక్షతలోనికైతే నడిపించబడ్డావో నీ కుటుంబాన్ని కూడా అదే ప్రత్యక్షతలోకి తీసుకుని రావటం ద్వారా రక్షింపబడతావు అంటున్నాడు ఆయన. ట్రాపింగ్ జరుగుతూ ఉంది చూస్తారండి. సినిమాల్లో చూసినట్టుగానే ఇక్కడ జరుగుతుంది. చక్కగా మృదువుగా చక్కగా పొందికంగా ఉన్నటువంటి అబ్బాయి ఉంటాడు కాలేజీలోని. వీడిని కొంతమంది స్నేహితుల్లో లేకపోతే ఎవడో ఒకడు ఉంటాడు మేక. ఆ మేకగాడు ఏం చేస్తాడు తెలుసా అండి, వాడు బయట ఉన్న వాళ్ళతో టైఅప్ పెట్టుకొని, ఒరే నువ్వు మీ కాలేజీలో కొంతమంది కుర్రోళ్ళకి కొంచెం మెల్లగా ఈ గంజాయిని, ఈ మత్తు చిన్న శాంపుల్స్ అలవాటు చేయరా అని అంటే, నీవు చేస్తే నీకు 20,000 ఇస్తాను, 30,000 ఇస్తాను, 40,000 ఇస్తానని అంటే వీడు హ్యాపీ. కాలేజీలో ఉన్నప్పుడే, నేను చదువుతున్నప్పుడే ఇంకా నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఏముంది అని పిలిచి అది తీసుకుంటారు. అరే చాక్లెట్, మా డాడీ కొత్త చాక్లెట్ తెచ్చాడు రా, ఫారెన్ మొన్ననే వెళ్ళాడు తెచ్చాడు అని చాక్లెట్ ఇస్తాడు డాడీకి. వాడు చాక్లెట్ తింటాడు, బాగుంది, టేస్ట్గా ఉంది, కానీ కొంచెం మైకంగా ఉంటుంది, అది ఏదో మత్తుగా ఉంది. ఆ మత్తు రెండో రోజుకి రా ఆ చాక్లెట్ కావాలరా, మూడో రోజుకి ఆ చాక్లెట్ కావాలరా. డ్రగ్కి మెల్లగా బానిసం. కాలేజ్ క్యాంపస్లో జరుగుతున్న డ్రగ్ మాఫియా ఇదేనండి ఇప్పుడు. చక్కగా పొందికంగా ఉన్న అమ్మాయి, ఈ హాస్టల్స్ దగ్గర చదువుతున్న అమ్మాయిల గురించి అయితే ముఖ్యంగా ఆ హాస్టల్స్లో జరుగుతున్న దందా అనే పదం కూడా వాడవచ్చు. అక్కడ అదే జరుగుతున్నాయి. హాస్టల్స్లో స్మగ్లింగ్స్ అక్కడ కాదండి, హాస్టల్స్లో వ్యభిచారం జరుగుతుంది. హాస్టల్స్లో వ్యభిచారం జరుగుతూ ఉందండి. ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు. బయట ఉన్న వ్యక్తులు లోపల ఆ హాస్టల్స్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరో ఒకరు ఉంటారు కదా మేకలు, ఆ అమ్మాయితో కాంటాక్ట్ అయ్యి, చూడండి మనం రాలేదా న్యూస్ వచ్చింది కదా, ఎంతమంది అమ్మాయిని ట్రాప్ చేసి వ్యభిచారంలోనికి పంపివేశారని. పాపం తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, లక్షలు కుమ్మరించి మా పిల్లలు హాస్టల్లో జాయిన్ చేసి, ఆ నారాయణ హాస్టల్లో లేదా ఆ చైతన్య హాస్టల్ లేకపోతే ఈ హాస్టల్, మొత్తానికి ఏదో హాస్టల్లో చదువుతూ ఉంటారు వాళ్ళు. మనం అనుకుంటున్నాం చదువుకుంటున్నారని, కానీ వీళ్ళు ఆల్రెడీ బయట ప్రపంచానికి అలవాటైపోయి డ్రగ్స్కి, వ్యభిచారాలకి, పాకెట్ మనీకి, అన్నిటికీ వేరే మార్గాలకు వెళ్ళిపోతున్నారు. ప్రవక్త ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కానీ నువ్వు తల్లిదండ్రులుగా నువ్వు చేయాల్సింది చేయాలి. ఏమిటి అంటే నీ బిడ్డల కోసము నువ్వు సరైన బలులు అర్పించాలి అన్నాడు ఆయన. సరైన బలిని అర్పించాలి అన్నాడు. పిల్లలు పాపం చేయక మునిపే బలి అర్పిస్తున్నటువంటి యోబును చూడండి. ఈ రకంగా చూసుకుని బైబిల్ గ్రంథంలో ప్రవక్త చాలా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఇవన్నిటిని టచ్ చేయట్లేదు. కానీ మనం ఎటువంటి బలులు అర్పిస్తున్నాం? మనం అర్పిస్తున్న బలిలో రక్తం ఉందా? అది నువ్వు అర్పిస్తున్న బలిలో రక్తం ఉందా? హేబేలు అర్పిస్తున్నటువంటి బలిలో రక్తం ఉంది. కయీను అర్పిస్తున్న బలిలో అర్పణలో రక్తం లేదు. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులుగా లేదా ప్రేమైన సహోదరి యవనస్తులారా, మీరు మీ వ్యక్తిగత జీవితాల కోసం దేవుడి సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నప్పుడు నీ పెనుగులాట వెనకాల రక్తం ఉందా లేదో గుర్తించుకో. అదే ఒకవేళ రక్తం ఉంటేనే నువ్వు దేవుని సమీపించగలవు. రక్తపు గుర్తు కింద మాత్రమే మరణదూత చూసి ఏమవుతుంది, దాటుకొని వెళ్ళిపోతుంది, లేదా మరణం నిన్ను సమీపిస్తుంది, బానిసలోనికి నడిపిస్తుంది. వాడుకున్నంత వరకు సాతాను నిన్ను వాడుకుంటుంది, దిగంబరిగా చేసేస్తుంది. నీ జీవితం మొత్తం దిగంబరిగా మార్చేస్తా.
చూడండి చెప్తున్నాను, గుట్టుగా కనబడుకుంటూ ఉంటారు, కానీ ఒకరోజు పబ్లిక్ అయిపోతుంది, మీడియాలోకి వెళ్ళిపోతాం మనం. సాతాను అలాగే మనల్ని ట్రాప్ చేస్తుంది. మీడియా వరకు తీసుకెళ్ళిపోద్దండి, మీడియా వరకు, సోషల్ నెట్వర్క్ వరకు. నీకు తెలియదు తల్లిదండ్రులారా, మీకు తెలియదు, మీ అమ్మాయి ఫోటో రోజు న్యూస్లో కనబడుతూ ఉంటుంది, మీ అబ్బాయి ఫోటో ఒకసారి ఓ రోజు సోషల్ వాట్సాప్ గ్రూపులో కనబడుతుంది. ఏంటి మా అమ్మాయి ఎవరో ఫోన్ చేసి, మీ అమ్మాయి ఫోన్ ఏంటి అలాంటి ఫోటోలు వస్తున్నాయి, మీ అబ్బాయి ఫోన్ ఏంటి అలాంటి వస్తున్నాయి, అలా తెలుసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు రాక ముడిపే నువ్వు హల్లెలూయా, రక్తం ఎక్కడుందో అక్కడ ఆ స్థానాన్ని మనం గుర్తించాలి. దేవుని చిత్తమైనట్లయితే ఆ రక్తం ఎక్కడుందో దాని అంతా ఆల్రెడీ కొంతవరకు మీకు ఈ వర్తమాన రూపంలో చూపించాను. ఇంకొక సమయం దేవుడు ఇచ్చినట్లయితే మనం అందరం ఆ రక్తము ఏ స్థలంలో పెట్టబడుతుంది దాన్ని ఇంకా తేటగా మనం చూద్దాం. ఓకేనండి? మరి సాధ్యమైతే ఇప్పుడు దాకా చెప్పిన ఈ మాటలు మీ తలల మీద నుంచి వెళ్ళిపోకుండా ధ్యానం చేయండి. చెప్పిన మాటల్లో అది సత్యమని నమ్మండి. మన కళ్ళెదురుగా ఆ సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. అనేక మంది మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులు, పిల్లలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకు ఆత్మహత్యలు, ఎందుకు ఈరోజు బలన్మరణాలు ఎందుకు వస్తున్నాయి, ఈరోజు ఎందుకు అనేక మంది ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే ఎంతోమంది చనిపోతున్నారా లేదా పిల్లలు. ఒక అమ్మాయి అన్ని సబ్జెక్టులోని 90 మార్కులు పైనే వచ్చాయి 10th క్లాస్లోని. ఇంగ్లీష్ సబ్జెక్టులో 95 మార్క్స్ రావాలి, రీకౌంటింగ్లో 95 మార్క్స్ వచ్చాయి, కానీ స్టార్టింగ్లోని 5 మార్క్స్ వచ్చాయి. అందువల్ల అమ్మాయి చాలా నిరాశ పడిపోయింది. ఇదేంటి, నేను అన్నీ బాగానే రాశాను, అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయింది, ఇంగ్లీష్ సబ్జెక్టు 5 మార్కులు వచ్చాయి. బాధపడింది. నిజంగా దేవుడు ఆ అమ్మాయి పట్ల ఇంకా కృప చూపించాడు కాబట్టి బతికి ఉంది. కొంతమంది అమ్మాయిలు ఏంటి చాలా సెన్సిటివ్గా ఉండి చనిపోతున్నారు. రీకౌంటింగ్ చేసింది అదే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి 95 మార్క్స్ వచ్చాయి. అంటే మార్కులు వేస్తుంది మానవుడే, పేపర్లు దిద్దింది మానవుడే, దాన్ని కౌంటింగ్ చేసింది మానవుడే. మానవుడు మేధస్సుతోనే కదా చేస్తాడు. వాడుకున్న ఒత్తిళ్ళు, వాడుకున్నటువంటి ఆ ఇంటి దగ్గర భార్య ఒత్తిడి రావచ్చు, బిడ్డల ఒత్తిళ్ళు రావచ్చు, పర్సనల్ లైఫ్ ఒత్తిళ్ళు రావచ్చు, ఏ ఒత్తిళ్ళు పెట్టి ఆడేదో దిద్దేస్తాడు. కౌంట్ చేసినప్పుడు ఆ 95కి బదులుగా ఏం చేస్తాడు, 5 వేసేసి పంపించేస్తాడు. 95 ఉంటుంది పేపర్ అంతా 95, కానీ ఆ స్కోర్ వేసే దగ్గరికి వచ్చినప్పుడు 5 వేసేస్తాడు, అయిపోద్ది జీవితం. కాబట్టి మా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీరు పిల్లలు మీరు కూడా ఒకవేళ ఏదో సబ్జెక్టుల విషయంలో కానీ లేదా ఏదైనా దాంట్లోనే మీరు డల్గా ఉంటే ఒక విషయం చెప్తున్నాను, ఆ డల్గా ఉన్నానని చెప్పి మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. అది డెవిల్ స్పిరిట్, ఆత్మహత్య, అది దెయ్యపు ఆత్మ. అర్థమవుతుందండి? అలాగే చదువు విషయంలో కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. ఒక క్రైస్తవులుగా మనము చదువులో వెనకబడకూడదు, అది కూడా నేను చెప్తున్నాను. క్రైస్తవులుగా లోకంలో ఉన్నోడికి సినిమాలకు వెళ్తాడు, ఆదివారం ఆడక్కడ టైం స్పెండ్ చేస్తాడు, వాళ్ళ డాడీ మమ్మీతో అలాగా బీచ్కి వెళ్తాడు, ఇంకేదేదో ఫంక్షన్కి వెళ్తాడు, ఇదే అది వెళ్తాడు. మనకేటి ఉన్నాయండి? 2 ఆప్షన్స్ పిల్లలకైతే. ఒకటి ఆదివారం ఆరాధన, మిగతా టైంలోని మీ స్కూల్కి ఇచ్చిన వర్కులు చేసుకోవడమే కదా. ఈ కాకుండా నువ్వు ఏదో చేస్తున్నావు కాబట్టే కొన్ని విషయాల్లో నువ్వు ఇంకను డల్గా ఉంటున్నారు. ఇది తప్పు. మరి ఆ డల్గా ఉంటున్న దాన్ని సరి చేసుకోవాలి, మనం పోరాడాలి. తల్లిదండ్రులు మనము కూడా మన బిడ్డల పట్ల యోబు వలె జీవించాలి. యోబు లాంటి అర్పణలు అర్పించాలి, హేబేలు లాంటి అర్పణలు అర్పించాలి. మన అర్పణల్లోని వెనకాల ఏముండాలి అంటే రక్తం ఉండాలి. ఆ రక్తం ఎక్కడుందో దేవుని చిత్తం అయితే ఇంకొకసారి మనం చూద్దాం. కానీ ప్రస్తుతం అది ఎక్కడో లేదు. నీ పిల్లలకి వర్తమానంలోకి నడిపించండి, ప్రెజర్ చేయండి, పర్వాలేదు, ఒత్తిడి తీసుకొని రండి. ఇప్పుడు నువ్వు ఒత్తిడి తీసుకొని రాకపోతే మృగం యొక్క ముద్ర కాలంలో ఒత్తిడి వచ్చేస్తుంది. ఆ ఒత్తిడిని తట్టుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఈ ఒత్తిడిని తీసుకొని రావాలి.
అర్థమవుతుందండి? దేవుడి కొద్ది మాటలు దీవించినట్లుగా మనందరం ప్రార్థన చేసుకుందాం. మనందరం లేచి నిలబడదాం.